ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి ప్రైజ్ ది లార్డ్. మరి ఒక మీటింగ్ లో వచ్చిన మీ అందరికీ శుభాభివందనాలు. శాంతం సిస్టర్ స్టార్టింగ్ ప్రేయర్ చేస్తారు. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్, అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనతో ఈ మీటింగ్ స్టార్ట్ చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి నీకే వందనాలు నాయనా. ఆమేన్. సిస్టర్ మీట్లో ఉంటుంది వాయిస్ వస్తలేదు సిస్టర్. హలో హలో శాంతమ్మ సిస్టర్, వాయిస్ రావట్లేదు. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. స్తోత్రం 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 ప్రభువా, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి అయిన తండ్రి, దయగలిగిన మా యేసయ్య, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ప్రభా, ఆకాశం నీ సింహాసనం, భూమిని పాదపీఠం తండ్రి. ప్రభా, నువ్వు తండ్రి నీ పాదపీఠం దగ్గర మొరపెడుతున్నాం నాయన. పరిశుద్ధుడా, ఈ దినమంతా కూడా ప్రభా నీ బలమైన రెక్కల కింద భద్రపరిచినందుకు వందనాలు తండ్రి. ఎంతో ప్రేమ, ఎంతో నమ్మకం, కృపగల తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. తండ్రి, మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు తండ్రి, నీకే వందనాలు నాయన. నువ్వు ప్రభా ఈ ఆరాధనలో మీరు దిగండి నాయన. పాటల ద్వారా మీరు మహిమ పొందండి, వాక్యం ద్వారా మీరు మాట్లాడండి నాయన. ప్రతి ఒక్కరిని కూడా ప్రభా నీ హస్తానికి అప్పచెప్పుకుంటున్నాం తండ్రి. వాక్యం చెప్పే వాళ్ళు మీరు మాట్లాడండి, మీ ఆత్మ నడిపింప దయచేయండి. సమస్తము ప్రభా నీ చిత్తానుసారంగా నడిపించండి. పరిశుద్ధుడా, నీకే వందనాలు చెల్లించుకున్నా తండ్రి. మహిమగల దేవా, నీకే వందనాలు. జాయిన్ కావాల్సిన ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయ్యే కృప దయచేయండి. ప్రతి ఒక్క ఆటంకాలను తొలగించండి యేసు ప్రభా. తండ్రి, నీకే వందనాలు నాయన. ప్రతి ఒక్కరిని కూడా బలపరచమని, ఈ ఆరాధన అంతట్లో తోడుని నడిపించమని నీ కృపగల హస్తానికి అప్పచెప్పుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. తర్వాత బ్రదర్ పాట పాడతారు. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్. ఓకేనా సిస్టర్? ఓకే బ్రదర్. వాయిస్ మనం పాట పాడుకుందాం. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రము. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రము. ఇహ పరమున మేలైన నామము, శక్తి కలిగినటి నామమిది. ఇహ పరమున మేలైన నామము, శక్తి కలిగినటి నామమిది. పరిశుద్ధులు స్తుతించు నామమిది, పరిశుద్ధులు స్తుతించు నామమిది. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రము. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రము. సైతాను పాతాళమును జయించు వీరత్వము గల నామమిది. సైతాను పాతాళమును జయించు వీరత్వము గల నామమిది. జయముందేదము ఈ నామమున, జయముందేదము ఈ నామమున. యేసు పరిశుద్ధ నామముకు ఎప్పుడు అధిక స్తోత్రము. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రము.
నశించు పాపుల రక్షించు లోక మునకి తెంచిన నామమిది. నశించు పాపుల రక్షించు లోక మునకి తెంచిన నామమిది. పరలోకమునకు చేర్చి నామమున పరలోకమునకు చేర్చు నామమిది. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రము. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రము. ఉత్తమ భక్తుల పొగడి స్తుతించు ఉన్నత దేవుని నామమిది. ఉత్తమ భక్తుల పొగడి స్తుతించు ఉన్నత దేవుని నామమిది. లోకమంతా ప్రకాశించే నామమిది. లోకమంతా ప్రకాశించే నామమిది. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రము. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రము. శోధన బాధల కష్ట సమయాన ఓదార్చి నడుపు నామమిది. శోధన బాధల కష్ట సమయాన ఓదార్చి నడుపు నామమిది. ఆటంకము తీసివేయు నామమిది. ఆటంకము తీసివేయు నామమిది. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రము. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రము. హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. రవణ వాక్యం షేర్ చేస్తారు. ప్రైజ్ ది లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అందరికీ ప్రైజ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు అందరికీ శుభములు. ఈరోజు మనము వాక్యము ధ్యానించక ముందు కొంతసేపు మనం ప్రార్థనలో సమయం గడుపుదాం. పరిశుద్ధుడగు నా తండ్రి, కృపా సత్య సంపూర్ణ జీవం గల దేవ యేసు ప్రభానికి ఎంతో వందనాలైనా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా గొప్ప తండ్రి, మహాపరిశుద్ధులైన దేవ నీకే స్తుతులు స్తోత్రాలు అర్పించుకుంటున్నాం. నా దేవ, నా ప్రభా, ఈ గడిచిన కాలం అంతనైనా మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడి మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారనైనా, మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టినారు ప్రభా. దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడి ఈ నూతన దినం మాకు అనుగ్రహించినారు. నీకెంతో వందనాలు ప్రభా. ఈ దినం ఎంతో మంది చూడలేకపోయినారు ప్రభా. మీతో సాహసం చేసే గొప్ప ధన్యతను ఎంతో మంది పోగొట్టుకున్నారు నైనా, కానీ మీరు మాకు అనుగ్రహించినారు నైనా. ఈ సమయంలో నీకెంతో వందనాలు ప్రభా. మీ పాదాలను ఆశ్రయిస్తున్నాం నైనా. మీ పాదాల దగ్గరికి మేము వస్తున్నాం ప్రభా. మీ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. మా ప్రాణాత్మ శరీరంలోనైనా మీరు సమర్పించుకుంటుండగా ప్రభా, మమ్మల్ని అందరినీ సంపూర్ణంగా పరిశుద్ధపరచండి నైనా. మీకు సంపూర్ణత, సరళత, పరిశుద్ధతలు నడిపించండి. మీకు నూతనమైన పరిశుద్ధాత్మ అభిషేకం మాకు అనుగ్రహించినైనా, వాక్యంలోని సత్యాన్ని మీరు గ్రహించులాగిన నా దేవ, నా ప్రభావ, మీ ఆత్మ నడిపింపు మాకు దయచేయండి. పరిశుధాత్మ దేవ, నా హృదయంలో మీరు మాతో మాట్లాడమని ప్రభా, మీ ఆత్మ ద్వారా మనం నడిపించినైనా. గొప్ప దేవ యేసయ్య, మీరు అక్కడి దినాల్లో యుగ సమాప్తి చివరి అంచుకు మేము వచ్చేసినాం ప్రభా. ఎక్కడ చూసినానైనా భయంకరమైన అలజడి, ఎక్కడ చూసినా భయంకరమైన ఓ ప్రభా నా తన పరిస్థితులు ప్రభా. కాబట్టి నేను ఈ చివరి దినాల్లో అంత్య దినాల్లో మేము ఉంటున్నాం ప్రభా. కాబట్టి నైనా మా పిలుపు, మా ఏర్పాట్లు మీరు నిశ్చయం చేస్తూ మరీ జాగ్రత్త పడి మేము జీవించాలా. ఎందు నిమిత్తమై మమ్మల్ని పిలుచుకున్నారు ఈ లోకంలో ప్రభా, అది మేము గ్రహించి దాని ప్రకారంగా మేము ముందుకు పోలాగినా మీ కృప దయచేయండి. నా దేవా, నా ప్రభా, ఈ సాయంకాల సమయంలో మేము ఆశ్రయించినాం ప్రభా. ఓ గొప్ప దేవా, మీరు మాతో మాట్లాడిన ప్రభా, మీకు స్వరం కొరకు మేము కనిపెట్టుకున్నాం ప్రభా. అయినా సహనంతో మేము కనిపెట్టుకున్నాం ప్రభా. నా దేవా, మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడండి. పరిశుధాత్మ దేవా, మీరు మాతో మాట్లాడిన ప్రభా. యేసు ప్రభా, నా తండ్రి, ఈ లోకంలో మీరు ఉన్నప్పుడు ప్రభా, పరిశుధాత్మలు ఇచ్చినప్పుడు నా వాటిని తీసుకొని మీకు బోధించనున్నాను, సంభవింపబో సంగతులు తెలియజేయనున్నారు. కాబట్టి ప్రభా,
పరిశుధాత్మ దేవ మాకు బోధించండి. సంభవింపబోయే సంగతులు ఆత్మీయ లోతులకు మీరు మమ్మల్ని నడిపించండి. మమ్మల్ని నడిపించమని ప్రార్థించండి. ఆత్మ ద్వారా ఓ ప్రభా ప్రతిదీ మాకు బయలుపరచమని ఈ ఆరాధనలో పాల్గొంటున్న బ్రదర్స్ సిస్టర్ అందరూ మీరు ఆస్వాదించి అనేక మంది బిడ్డలను ప్రభావ మీ సన్నిధికి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు మనము ఒక అంశాన్ని మనం ఆరంభించుకుంటున్నాం. ఈ యొక్క అంశము మీకంతా తెలిసిన వాక్యమే. కాబట్టి దేవుడు ఈ లోకంలో ప్రతి ఒక్కరిని పిలిచిండు. వాక్యక అంశం ఏంటంటే మీ పిలుపు మీ ఏర్పాటు నిశ్చయం చేస్తున్నకు మరీ జాగ్రత్త పడండి. కాబట్టి పిలుపు విషయంలో చాలా మంది నిర్లక్ష్యంగా జీవిస్తూ ఉంటారు. ఎందుకు నిర్లక్ష్యంగా జీవిస్తారంటే వాళ్ళకి ఒక సంపూర్ణమైన స్పష్టత, ఒక స్పష్టమైన వైఖరి ఉండదన్నారు. కాబట్టి ఇది మనం గ్రహించాలా అనేదే ప్రభు మనకి ఈ రోజు అది జ్ఞాపకం చేయబడుతుంది. బైబిల్ అంతట్లో కూడా దేవుడు అనేక మందిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆది కాలంలో ప్రవక్తలు ఏర్పరచుకున్నాడు. ప్రవక్తలు ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే దేవుడు ఒక పని నిమిత్తం యాజకులను ప్రజలను రాజులను హెచ్చరించడానికి దేవుడు ప్రవక్తలు ఏర్పరచుకున్నాడు. తర్వాత అపోస్తులను ఏర్పరచుకున్నాడు. ఎందుకు అపోస్తులు అంటే అందరినీ కలుపుకొని పోయేవాళ్ళు. 5-fold మినిస్ట్రీ అంటాం కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో నుంచి మనం చూస్తాం అది 5-fold మినిస్ట్రీ అని. కాబట్టి ఆ మినిస్ట్రీలో 5 రకాల పరిచర్యల గురించి పౌలు అక్కడ చెప్తాడు. ప్రతి సంఘంలో 5 రకాల పరిచర్యలు ఉన్నాయంట సంఘ క్షేమాభివృద్ధి కొరకు. కాబట్టి ఈ రోజు సంఘము క్షేమము అభివృద్ధి పొందాలంటే ఈ 5 రకాల పరిచర్యలు ప్రతి సంఘంలో కనిపించాలా. కాబట్టి ఎక్కడ కూడా వీళ్ళకి కనిపించట్టు మనం చూడం. రేరుగా ఎక్కడో కొన్ని చర్చెస్ లో నేను ఎప్పుడు చెప్తా ఉంటాను 5 రకాల పరిచర్యలు ఒక KBPM లోనే నేను చూస్తున్నాను. బహుశా చాలా ప్రాంతాలు ఉండొచ్చు, కానీ మన ఈ ఆరాధనలో ఉన్న వాళ్ళందరూ కూడా KBPM అనే మినిస్ట్రీలో చాలా మంది ప్రవక్తలు ఉన్నారు, అపోస్తులు ఉన్నారు, బోధకులు ఉన్నారు, కాపలు ఉన్నారు, ఉపదేశకులు ఉన్నారు. కాబట్టి అందరు ఉన్నారు. 5 రకాల పరిచర్యలు మనకు కనిపిస్తా ఉంటాయి. అందుకే 5 రకాల పరిచర్యలు ఉన్నప్పుడే ఆ సంఘం అభివృద్ధి పొందుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరి నుంచి ఒకరి ద్వారా. కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరిని ఒక పిలుపు నిమిత్తం ఏర్పరచుకున్నాడు. కాబట్టి బైబిల్ అంతట్లో కూడా వాళ్ళ పిలుపులో గ్రహించగలిగినారు. ఎవరికి ఎలాంటి పిలిపిచ్చిండో దేవుడు ఎవరికి ఎలాంటి తలాంతులు ఇచ్చిండో అది మనము గ్రహించకపోతే మన పిలుపుని నిశ్చయం చేసుకోలేము. నిశ్చయం ఎప్పుడు చేసుకుంటామంటే ఏదైనా ఒక చూసినప్పుడే ఒక ఆధారము ఒక విధానం నీకు తెలియాలి. అంటే నేను దేవుడు నన్ను ఇందుకొరకు ఏర్పరచుకున్నాడు, నా పిలుపు దీనికి సంబంధించింది అని ఎప్పుడైతే మనము ఒక స్పష్టత కలిగి ఉంటామో అప్పుడు మనకి ఒక నిర్ధారణ ఇచ్చినప్పుడు దాన్ని మనం ఏం చేయాలా, అది నిశ్చయం చేసుకోవాలా. ఎందుకనంటే దేవుడు నన్ను పిలిచిండు, దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు అని చాలా మంది చెప్తా ఉంటారు. దేవుడు అందరిని ఏర్పరచుకుంటాడు, ఒక్కరిని కాదు. పాత నిబంధన కాలంలో ప్రవక్తలను దేవుడు ఏర్పరచుకున్నాడు. కృత నిబంధన కాలానికి వచ్చే వరకు అందరినీ యాజకులుగా, సేవకులుగా, రాజులుగా తయారు చేసుకున్నాడు. కాబట్టి ఒక కాలంలో దేవుడు ఒకరిని ఎన్నుకుంటే ఈ అంత్య దినాలలో మన ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు అందరినీ సేవకులుగా తయారు చేసిండు. అందరినీ దేవుడు ప్రతి ఒక్కరికి ఒక తలాంతులు ఇచ్చిండు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అని చివరిగా చెప్పిండు ఆ మాట. కాబట్టి ఈ రోజు మనము ఏం అర్థం చేసుకోవాలన్నప్పుడు ఒక విషయం బాగా మనకు అర్థమవుతుంది. బైబిల్ అంతట్లో కూడా అపోస్తలుడైన పౌలు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. ఎందుకంటే ఆయనకు ఒక పిలిపిచ్చిండు దేవుడు. దేవుడు నాకు ఒక పిలిపిచ్చిండు, దాని ప్రకారం నేను పట్టుకొని ముందుకెళ్తున్నా అనేది ఆయన ఒక స్పష్టత అన్నట్టు. అది ఎట్లా తెలుసుకున్నాను అన్నట్టు కేవలం ప్రార్థన ద్వారానే. కాబట్టి ఎందుకు నిశ్చయం చేసుకోవాలన్నప్పుడు పైన చెప్పిన వాటిని మనం చూస్తే దేవునికి ఇచ్చిన అనుభవ జ్ఞానంలో మనము అభివృద్ధి పొందటం, సహోదర ప్రేమ, భక్తి, ఆశా నిగ్రహం, ఇవన్నీ కూడా అవన్నీ చెప్తారు పైన వచనంలో మనం చదివితే. ఇవన్నీ చేసినాక చివరికి వచ్చేది ఏమంటాడంటే మీ పిలుపు మీ ఏర్పాటును నిశ్చయం చేసుకోమన్నాడు. ఆ వాగ్దానం నుంచి మీరు తొలగిపోకుండా వాటన్నిటిని మీలో పెట్టుకొని అమర్చుకోమన్నాడు. అంటే ఒక పిలుపుకు సంబంధించిన విషయాలు ఎన్నో ఉన్నాయి. దేవుడు నన్ను పిలిచినప్పుడు నీకు సద్గుణమున్న జ్ఞానమున్న ఆశ నిగ్రహము, ప్రేమ, సహోదర ప్రేమ, దయ, వీటిని అమర్చుకోమన్నాడు. ఇవి ఎవరికి లేకపోవనో వాడు తన పూర్వ పాపమును శుద్ధి కలిగిన సంగతి మరిచి గుడ్డివాడును దూరదృష్టి లేని వాడు ఒకరిని వాక్యం చెప్తాడు. అందుచేత మీ పిలుపు మీ ఏర్పాటు నిశ్చయం చేస్తే మరీ జాగ్రత్త పడమన్నాడు. పైన చెప్పబడిన వచనాలు మనం ఒకసారి చదివితే
ఎందుకొరకు దేవుడు నిశ్చయం చేసుకోమంటున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలా. దేవుడు నన్ను పిలిచిండు అన్నప్పుడు, దేవుడు నన్ను ఏర్పరచుకున్నప్పుడు అందరిని దేవుడు ఏర్పరచుకున్నాడు. కానీ ఈ రోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎందు నిమిత్తమై దేవుడిని ఏర్పరచుకున్నాడు, ఎందు నిమిత్తమై ప్రభు మనం తెలుసుకున్నాడు అనేది మనం గ్రహించాలి. కాబట్టి అది గ్రహించినప్పుడు మనము ఎక్కడున్నాము, మనకు దేవుడు ఎలాంటి తలాంతం మనకి ఇచ్చిండు. ఎందుకంటే మనం ఉంటుంది చివరి దినాలు, అంత్య దినాలు, దేవుని రాకడ దినాల్లో మనం ఉంటున్నాం, భయంకరమైన దినాల్లో మనం ఉంటున్నాం. కాబట్టి ఈ దినాల్లో ఉంటున్న మనము దేవుడు ఎందుకు ఒక పని కొరకు మనం ఏర్పరచుకున్నాడు. పరలోక రాజ్యము సమీపించింది, మారు మనసు పొందని చెప్తూ యేసుక్రీస్తు ప్రభు సువార్త ప్రకటిస్తూ గలిలయ తీర అంత ప్రదేశం అంతా ఆయన వాక్యాన్ని ప్రకటించుకుంటూ పోయింది. ఆయన ఒక్కడే బయలుదేరిండు. ఆయన అభిషేకం పొందుకున్నాడు, బాప్తిసం పొందిన తర్వాత అభిషేకం పొందుకున్నాడు. ఈయనే నా ప్రియ కుమారుడు అని ఆయన చెప్పిన తండ్రి మాట్లాడిండు అక్కడ. అంటే యేసుక్రీస్తు ప్రభువు ఒక మాదిరి మనకు అక్కడ చూపిస్తున్నాడు. కాబట్టి ఆయన కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి, ఆయన దేవుడు కానీ కుమారుడిగా ఈ లోకానికి వచ్చి తండ్రిని మహిమపరిచిండు. ఇంకొక విధంగా చెప్పాలంటే ఆయన ఒక సేవకుడు లాగా ఉండి దేవుని పరిచర్య చేయడానికి ఈ లోకానికి వచ్చిండు. ఒక మాదిరికరమైన జీవితం, ఇట్లా జీవించాలా, మీరు ఇట్లా తండ్రిని వేడుకోవాలా అని ఒక మాదిరి యేసు ప్రభు ఎన్నో విషయాలు అక్కడ చూపించింది. కాబట్టి ఈ రోజు దేవుని సేవలో ఉన్న మనం అందరం కూడా అదే ఆ అనుభవాన్ని మనము పాటించాలా అనేది ప్రభుకి విధానం. ఏంది ఆ అనుభవం? ఎందుకు దేవుడు పిలుచుకోడు? ఒక సేవకుడు ఏం చేయాలా, పిలుపులో ఉన్న సేవకులు ఏం చేయాలా, ఈ రోజు ఏం చేస్తున్నారు అనేది మనం గ్రహిస్తున్నప్పుడు ఈ రోజు మనం ఎక్కడున్నాం, అందరిలాగా మనం ఉన్నామా, లేకుంటే దేవుడు నీకు ఇచ్చిన భారాన్ని, నీకు ఇచ్చిన తలాంతుని నువ్వు అభివృద్ధి చేసుకొని ఆయనను మహిమపరుస్తున్నావా అనేది ఈ రోజు మనం అది అర్థం చేసుకోవాలా. ఎందుకనంటే దేవుడు అక్కడ పౌలు చెప్తున్న, అక్కడ నన్ను బోధకుని గాను అపోస్తులని గాను ఏర్పరచుకున్నాడు. ఎక్కడ చూస్తాం మనం? 2 తిమోతికి రాసిన పత్రిక ఒకసారి చూడండి, ఎవరైనా చదవచ్చు. 2 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం ఎవరైనా చదవచ్చు. రెండో తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనంలో ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, ఆ సువార్త విషయంలో నేను ప్రకటించువాడను కాను, అపోస్తలులను గాను బోధకుడు గాను నియమింపబడుతుంది. 10వ వచనం, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరిచిన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసే మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాను. ఆ సువార్త విషయంలో నేను ప్రకటించిన వాడను గాను, అపోస్తలుడను గాను బోధకుడు గాను నియమింపబడితిని. ఆ హేతువు చేత ఇక్కడ 10-11 వచనాల్లో మనకి ఏం అర్థమవుతుంది అన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభు సువార్త ద్వారా ఏం చేసినట్టు అక్కడ 10వ వచనం చూస్తున్నట్టు 10వ వచనంలో ఏం రాయబడింది? క్రీస్తు యేసు మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది ఈ కృపను బట్టి, తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపులో మనల్ని ఏర్పరచుకున్నంట. ఈ పిలుపు అనేది చాలా పరిశుద్ధమైంది. ఈ పిలుపును మనం ఎట్లా కొనసాగించుకోవాలా? ఇది పరిశుద్ధమైన పిలుపు. తర్వాత పరలోక సంబంధమైన పిలుపు కూడా ఉంది. అంటే మనమంతా పరలోక సంబంధమైన పిలుపులో ఉన్న వాళ్ళము అని జ్ఞాపకం చేయబడుతుంది వాక్యం. కాబట్టి దేవుడు ఎందుకు మనం రక్షించి జీవమును అక్షయతను సువార్త ద్వారా ఆయన వెలుగులోకి తీసుకొచ్చిండు. చూడండి, అంటే తర్వాత ఏమన్నంటే, ఆ విషయంలో నేను ప్రకటించే వాళ్ళు గాను బోధకులు గాను అపోస్తులు గాను నియమింపబడుతున్నంటే, అలాంటి పిలుపుకి పౌలుకి నిర్ధారణ అయిపోయింది. ఎలాంటి పిలుపు దేవుడు నాకు ఇచ్చిండ నేను. ఆయన బోధకుడుగా అంటే టీచర్గా ఉన్నాడు, తర్వాత బోధించే వాళ్ళగా ప్రకటించే వాళ్ళగా ఉన్నాడు, తర్వాత అపోస్తులుగా ఉన్నాడు. అంటే ఈ బోధకులు ఎవరంటే సంఘాన్ని బలపరిచే వాళ్ళు, సంఘాలకి కావాల్సిన బోధ
ప్రకటించే వాళ్ళు. యేసుక్రీస్తు ప్రభుని అందరూ బోధకుడా అని చెప్పి పిలిచినారు. కాబట్టి ఆయన బోధించండి ఎన్నో విషయాలు. కాబట్టి బోధకుని పాత్ర చాలా ప్రాముఖ్యమైంది. కానీ అందరూ బోధించాలా, అందరూ సంఘ క్షేమాభివృద్ధి కలగాలంటే దేవుడు ఏం చేసిండు, మరి విశేషంగా ప్రవచనం వలన ఆపేక్షించమన్నాడు. అంటే ప్రతి ప్రవచనాన్ని మనము ఎత్తి మనం ప్రకటించినప్పుడు అనేకులు సత్యాన్ని గ్రహించగలుగుతుంది. ఏ రీతిగా చూడండి, బోధకుడుగా ఉన్నాడు, తర్వాత అపోస్తులుగా ఉన్నాడు, తర్వాత ప్రకటించే వాళ్ళలాగా ఉన్నాడు. కాబట్టి ఎవరికి ప్రకటించాలా? సమస్త అన్యజనులకు ఆయన ప్రకటించిండు, క్రైస్తవులు ప్రకటించిండు. తర్వాత అపోస్తులు అంటే అందరినీ కలుపుకోపోయే వాళ్ళు, అందరినీ ఒకే తాటికి తీసుకొచ్చే వాళ్ళు. ఈ బోధకులు గాని, ఈ ప్రవక్తలు గాని, అపోస్తులు గాని, ఉపదేశకులు గాని, కాపర్లు గాని, వీళ్ళందరూ కూడా ఈ 5 రకాల అందరిని కలుపుకొని ఒకే తాటి మీద తీసుకుపోయే వాళ్ళే అపోస్తులు. అపోస్తుల పరిచర్యలోనే ఇవన్నీ ఆరంభమైనవి. అంటే అందరినీ కలుపుకోపోయే వాళ్ళే అపోస్తులు. కాబట్టి ఈ రోజు అందరి అపోస్తులను చెప్పుకున్న వాళ్ళు ఈ రోజు ఎంత మందిని కలుపుకోబోతున్నారు, సంఘాన్ని క్షేమాభివృద్ధి కొరకు ఎంత మందిని ప్రభావితం చేయగలుగుతున్నారు అనేది మనం ఈ రోజు మనం అర్థం చేసుకోవాలా. ఎందుకనంటే ప్రతి దానికి ఒక పిలుపు దేవుడు ఇచ్చిండు కదా. దేవుడు అనేకమైన తలాంతులు ఇచ్చిండు మనందరికీ. కానీ ఎవరికి ఎలాంటి తలాంతు ఇచ్చిండో అది మనం గ్రహించాలా. కాబట్టి ఎందుకు దేవుడు మనం పిలుచుకున్నాడు అంటే, ఇందాక మనం చూసిన వాక్యంలో ఆయన జీవమును అక్షయతను సువార్త ద్వారా వెలుగులోకి తీసుకొచ్చినంట. సువార్త ద్వారానే ఇవన్నీ బయటకు వచ్చినాయి. అంటే సువార్త అనేది చాలా ప్రాముఖ్యమైంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుని సువార్త ప్రకటించాలి. ఆయన సువార్త ప్రకటించిండు. ఆయన గలిలయ సముద్ర తీరాన పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి అనే బోధలు ఈ రోజు చాలా తక్కువైపోయింది. ఎందుకనంటే ఆయన పరలోక రాజ్యం గురించి ప్రకటిస్తున్న ఎప్పుడు 2025 సంవత్సరాల క్రితమే. అప్పుడే పరలోక రాజ్యం సమీపించింది, కాలము సంపూర్ణమైంది, దేవుని రాజ్యం సమీపించింది. కాబట్టి మారు మనసు పొందని చెప్తూ అనేకులకి ప్రకటిస్తా ఉన్నారు. ఈ రోజు ఆయన పిలుపులో ఉన్న వాళ్ళు మనందరం కూడా ఆ రీతిగా ప్రకటించారు. అట్లా ప్రకటించుకుంటూ 12 మంది శిష్యులు దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆ గలిలయ సముద్ర తీరాన్ని పోతుంటే పేతురు, ఆంద్రేయ పేతుర్ని, తర్వాత మిగతా వాళ్ళందరినీ కూడా మీరు రండి, నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టి జాలరుగా ఏర్పరచుకుంటాను అని చెప్పి. కాబట్టి దేవుడు మొదట ఆ 12 మందిని పిలిచిండు ఆయన. కాబట్టి వాళ్ళు వెంటనే ఏం చేసిండ్రు, వలలు విడిచిపెట్టి ప్రభుని వెంబడించినారు. వెంటనే మార్కు సువార్తని చూడండి, 15వ అధ్యాయం, మొదటి అధ్యాయం 15వ వచనం నుంచి వెంటనే రిపీట్ గా ఉంటుంది. ఎందుకనంటే ఆయన వాక్యానికి అంతగా విధేయత చూపించినాడు. చూడండి, మనము పిలుపులో ఉంటే సరిపోదు, దానికి తగినట్టు మనము జీవించాలా అనేది మనం బహు జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలా. ఏ రీతిగా అన్నప్పుడు చూడండి, చాలా మంది పిలువబడ్డ వారు ఈ పరిచర్యలో పౌలుకి ఒక స్పష్టత ఉంది, పౌలుకి ఒక రూఢి అనేది ఉంది. కానీ ఈ రోజు దేవుడు మనకు ఎలాంటి పిలిపించిండో ఈ రోజు మనం అర్థం చేసుకోవాలా, మనం గ్రహించగలగాలి. లేకపోతే పౌలు అంటాడు, నేను గురి చూడని వాని వల్ల నేను పరిగెత్తలేదు అంటాడు. నేను గురి చూసి నేను పరిగెత్తున్నా. కాబట్టి మన పిలుపును మనం నిశ్చయం చేసుకోవాలంటే మనము ప్రార్థన జీవితంలో మనం ఉండి, ప్రభా నీ యొక్క ప్రణాళికలో, నీ యొక్క చిత్తంలో నా పాత్ర ఏంది, ఎలాంటి పరిచర్య దేవుడు నాకు ఇచ్చిన ప్రభా అనేది మన ప్రార్థన జీవితం ఎంతో చాలా అవసరం. అందుకే చూడండి, పిలవబడ్డ వాళ్ళు అనేకులు, ఏర్పరచబడ్డ వాళ్ళు కొంతమంది. దేవుడు అందరిని పిలిచిండు, కానీ ఈ పిలుపులో ఎంతమంది వాళ్ళ పిలుపుని కాపాడుకోగలిగారు. ఎందుకు నిశ్చయం చేసుకోమన్నాడంటే దాన్ని పోగొట్టుకుంటారు. షూర్ చేసుకోవాలా, ప్రతి రోజు మన పిలుపును మనము షూర్ చేసుకోవాలా. ఆ పిలుపులో నేను స్థిరంగా ఉన్నానా లేదా అనేది మనము పరిశీలించుకోవాలా. ప్రతి దశలో దేవుడు దేనికి పిలిచి నన్ను అనేది ప్రతి క్షణం మనకు అది జ్ఞాపకం చేయబడుతూనే ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే చూడండి, ఒక్క విషయంలో చెప్పాలంటే దేవుడు ఎందుకు మనం పిలిచిండు అన్నప్పుడు, ఒక పని కొరకు ఆయన ప్రణాళికలో ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఈ లోకంలో ఎందు నిమిత్తమై పంపబడిండో వాటన్నిటిని ఆయన చూపించి ఆ పనులు మనం చేయటానికి, ఆ సృష్టి మీద మీకు అధికారాన్ని, పోగొట్టుకున్న అధికారాన్ని ఆయన తిరిగి వచ్చి వాటన్నిటిని బోధించి మరణం మీద విజయం పొంది ఆ విజయాన్ని మనకిచ్చి, ఇప్పుడు మీరు నా రాజ్యాన్ని స్థాపించండి, నా సువార్త ప్రకటించండి, నా సత్యాన్ని ప్రకటించండి, నేనే మార్గము సత్యం జీవము అని శిష్యులకు బోధించి ఆయన పరలోకం వెళ్ళిపోయి ఇప్పుడు ఆత్మరూపిగా మనలో ఉంది. ఇవన్నీ మనకి జ్ఞాపకం చేస్తాను. ఎప్పుడు మన పిలుపు జ్ఞాపకం చేయబడుతుంది తెలుసా? పరిశుద్ధాత్ముడు తప్ప ఎవరు జ్ఞాపకం చేయలేరు. మనం మర్చిపోతా ఉంటాం ఒక్కసారి.
కానీ దేవుని ఆత్మ పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఉండి తన బిడ్డల ద్వారా వీటన్నిటిని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ఎలాంటి పిలుపు కొరకు నన్ను ఏర్పరచుకున్న ప్రభా నాకు తెలియాలి, నేను తెలుసుకున్న ప్రభు దినం నాతో మాట్లాడు అనే ప్రార్థన మనకి ఈ రోజు నుంచి ఎంతో అవసరం. ఎప్పుడైతే ఆ పిలుపును మనం గ్రహిస్తామో అప్పుడు మనకి ఒక స్పష్టత వస్తుంది, ఒక నిర్ధారణ వస్తుంది. కాబట్టి ఇందుకొరకు దేవుని ఏర్పరచుకో. అప్పుడు నువ్వేం చేస్తావు? ఆ తలాంతును అభివృద్ధి చేసుకున్నట్టే అప్పుడు నీకు ఇంకా అనేకమైన తలాంతులు దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు. చూడండి, ఆ విషయంలో పిలువబట్టం చాలా గొప్ప విషయం, కానీ ఆ పిలుపులో ఎంతమంది నిలబడతాననేది అర్థం చేసుకోవాలి ఈరోజు. కాబట్టి ఈ విషయం దేవుడు ఎందుకు చెప్తుండో, అందుకు పేతురు ఏమంటున్నాడు, సహోదరులారా మీ పిలుపు మీ ఏర్పాటును నిశ్చయం చేసేందుకు మరీ జాగ్రత్త పడమన్నారు. కాబట్టి ఎందుకు జాగ్రత్త పడాలంటే ఈ చివరి దినాల్లో సాధ్యమైతే ఏర్పరచబడి వారిని సైతము వాడు ఈ లోకం నుంచి పడేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనము బహు జాగ్రత్తగా ఆయన కొరకు జీవించాలి. ఇది యుద్ధం, ఇది ఆత్మీయ ప్రపంచంలో మనము ఉన్నాం. ఇది కంటికి కనిపించని శత్రులతో మనం పోరాడుతున్నాం. చూడండి వాళ్ళు ఏ రీతిగా ఉన్నారు, ఎందుకు దేవుడు ఆ రీతిగా ఆయన పిలుచుకున్నాడు. ప్రతి ఒక్క సేవకుడు దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడంటే మనం చేయాల్సిన పని ఏంది, ఎందుకు పిలవాలి చెప్పండి. ఆయన చేసుకోలేడా? ఎందుకు ఆయన పిలుచుకున్నాడంటే ఒక పని కొరకు. అది పౌలు అక్కడ దర్శన రీతిగా అది అక్కడ ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. ఏమైనా మాట్లాడుతున్నాడు చూడండి. అపోస్తుల కార్యము 26వ అధ్యాయము 18వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు పౌలు ద్వారా. తన దర్శనాన్ని ఆ రాజుకు, ఆయన రాజుల ముందుకు నిలబడ్డప్పుడు, అగ్రిప రాజు అనే ఒక రాజు దగ్గర నిలబడ్డప్పుడు ఆయన మాట్లాడుతున్న మాట చూడండి. 18వ వచనంలో, నీవు నీ పాదములు మోపి, అపోస్తుల కార్యం 26వ అధ్యాయము 18-19 వచనాలు మనం ఒకసారి చూసినప్పుడు చూడండి, నీవు నన్ను చూసి ఉన్న సంగతిని గుర్చి, నేను నీకు కనబడబోవు సంగతిని గుర్చి నిన్ను పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకై నీకు కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలన అన్యజనుల వల్ల హాని కలగకుండా నిన్ను కాపాడేదను. కాబట్టి దేవుడు ఒక వాగ్దానము పౌలుకి ఇస్తున్నాడు, ఒక నిశ్చయత. దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళకు ఒక నిశ్చయత ఏంటంటే దేవుడిని తప్పకుండా కాపాడుతాడు. ఈ రోజు సేవకులు చెప్పే మాట ఏంటంటే, బ్రదర్ మీరు సువార్త ప్రకటించవచ్చు కదా బ్రదర్ అంటే, లేదు బ్రదర్, ఇప్పుడు దినాలు చాలా భయంకరంగా ఉన్నాయి బ్రదర్, కాబట్టి మనం ఇప్పుడు ఎక్కడ సువార్త చేయడానికి వీలేదు బ్రదర్ అని చెప్తా ఉంటారు. తర్వాత కానీ ఆ టైంలో మనము ఏం చేయాలో ఎట్లా చెప్పాలో మనకు తెలియదు బ్రదర్, అందుకు మేము సువార్త ప్రకటిస్తలేం అని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు కొంతమంది సేవకులు. అంటే పక్కన ఉన్న వాళ్ళకి ఏమనిపిస్తుంది, అరే నిజమే కదా మనం పోకూడదు కదా సువార్తకి అని అనుకుంటున్నారు. కానీ ఈ దినాల కంటే అపోస్తులు ఉన్న కాలంలో కూడా సంఘము భయంకరంగా హింసింపబడింది. క్రైస్తవులు భయంకరంగా ఓసకోతకు వచ్చింది, భయంకరంగా చంపిండ్రు, చిత్రహింసలు పెట్టిండ్రు, మొత్తం కట్టుబడేసి మొత్తము కింద మంట పెట్టి తగలబెట్టిండు. అంత భయంకరమైన శ్రమల కాలంలో కూడా వాళ్ళు దేవుని సువార్త ప్రకటించడం ఆపలేదు. అందుకొరకు ఆయన పిలుచుకున్నాడు. పిలుపు అంటే అదండి. పిలుపుని కొనసాగించుకోవటం అంటే నీకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చి ఏమొచ్చినా కానీ ఆయన నిమిత్తమై నువ్వు నిలబడాలా. నా నామము నిమిత్తము అన్ని పోగొట్టుకున్న వాళ్ళు నిత్య జీవంలో 100 రెట్లు పొందుకుంటూనే ఉంది వాక్యం. నా నిమిత్తము సువార్త నిమిత్తం అని ఉంది వాక్యం ఇంకో చోట. కాబట్టి సువార్త నిమిత్తమై అందరూ ఆ రీతిగా నాకేం పట్టింది నాకు తెలియదులే, ఏమన్నా చంపుతులేమని భయపడి నువ్వు దేవుని సేవకుడు అయ్యండి, పిలుపులో ఉన్నవాడు అయ్యండి, నువ్వు ఆ రీతిగా అర్థం చేసుకుని వెనక ముందైతే మరి వాళ్ళ సంగతి ఏంది? తోమ అనే భక్తుడు అపోస్తులు మన దేశానికి రాకపోతే మన దేశం రక్షింపబడేడుగా. అందరూ ఆ రీతిగా అనుకుంటే, అపోస్తులు అట్లే అనుకుంటే మమ్మల్ని చంపుతున్నారు, అందరు చంపేస్తున్నారు, మాకెందుకు వచ్చిన బాడో అని చెప్పి సమాధాన పడిండ్రా? ఆ పిలుపు అనేది వాళ్ళ హృదయంలో ఎప్పుడు కూడా అది మండుతూనే ఉంది. దేవుడు మమ్మల్ని ఏర్పరచుకుని ఆయన వాగ్దానం చేసిండు అనే నిశ్చయత ఎప్పుడైతే మనకు వస్తుందో అప్పుడే నువ్వు పిలుపుని సంపూర్ణంగా కొనసాగించుకోగలవు. అప్పుడే నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించగలవు. ప్రభా ఇప్పుడు నేను ఏం చేయాలో ప్రభా, నేను రెడీగున్నాను ప్రభా అనే ప్రార్థన ఎప్పుడైతే నీ నోటి నుంచి వస్తుందో అప్పుడే నువ్వు పిలుపుని కొనసాగించుకున్నవాడు. లేకుంటే నీ పిలుపు పోయినట్టే. నువ్వు పిలవడం అనుకుంటున్నావు కాదు, జీవించడం మాత్రం జీవిస్తున్నావు కానీ మృతుడవే. పేరుకు మనం బ్రతుకుతున్నాం కానీ మనం మృతులమే. ఆయన మృతులుగా లేడు, ఆయన సజీవుడు. ఆయన సమాధిలో లేడు, ఆయన సమాధిలో నుంచి బయటకు వచ్చిండు. క్రీస్తుతో కూడా మనం సిలువేయబడ్డాం, ఆయనతో పాటు చనిపోయిన వాళ్ళం, ఆయనతో పాటు పాతి పెట్టబడ్డ వాళ్ళం, ఆయనతో పాటు తిరిగి 3వ దినం తిరిగి లేచిన వాడు. నువ్వు మృతుడు కాదు,
మన దేవుడు సజీవుడు, ఆయన లేచి ఉన్నాడు. నువ్వు కూడా మృతుల నుంచి లేచినావు. కాబట్టి ఈ రోజు నువ్వు లేచిన వాడవైతే యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పిండో ఆ రీతిగా మనం కొనసాగించుకోకపోతే నువ్వు ఇంకా ఆ సమాధిలోనే ఉన్నావు. మనం మృతులుగా ఉన్నామా, సజ్జులుగా ఉన్నామా? మృతులు ఉన్న వాళ్ళందరినీ బయట తీసుకొని రావాలా? ఈరోజు ఆ రీతిగా అనుకుంటే ఎవరు పోయి సువార్త ప్రకటించారు? నశించిపోతున్న ఆత్మల కొరకు ఎవరు పరిగెత్తుతారు? వారి నిమిత్తమే నా ప్రాణం పెట్టి అంటాడు. మందలో చేరని గొర్రెలు ఎన్నో ఉన్నాయి, కోట్ల కొలిదిగా ఉన్నాయి. అడవులలో పలు స్థలములలో నా ప్రజలు ఎందుకు నశించిపోవాలా? వారి కోసం నేను ప్రాణం పెట్టినా. ప్రకటించే వారు ఇక్కడ ఉన్నారు, చాటించే వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఎవరన్నా ఆ రీతిగా ప్రకటించగలుగుతున్నారా? యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ఒక మాట, మిమ్మల్ని ప్రేమించే వారిని ప్రేమిస్తే మీ ప్రేమ ఏ పాటిది? శాస్త్రులు పరిచయలు అట్లనే చేస్తున్నారు. శాస్త్రుల నీతి కంటే పరిచయల నీతి కంటే మీ నీతి అధికం కావాలా? వాళ్ళది స్వనీతి, వాళ్ళే. కానీ మిగతా వాళ్ళకి ఎవరు సువార్త చెప్పాలా? దేవుని వాగ్దానం సమస్త అన్యజనులు, నా మందిరం సమస్త అన్యజనులకు ప్రార్థన మందిరం అని చెప్పబడింది వాక్యం. ఈ రోజు ఆ సమస్త అన్యజనులకు ప్రార్థన మందిరంగా దేవుని మందిరం ఉందా? వాళ్ళు దేవుని మందిరంలోకి వస్తున్నారా? లేదు. ఎందుకంటే సువార్త ప్రకటిస్తే కదా. యేసు ప్రభు ప్రకటించే వలనే, ఆయన పిలవటం వల్లే అనేకులు శిష్యులు కొంతమంది యేసు ప్రభు వెంబడించినారు. ఈ రోజు సువార్త అనే కోణంలో నువ్వు వెళ్తున్నప్పుడు అనేకులకు ఆయన గురించి మనం ప్రకటిస్తే అనేకులు ఆ పిలుపుని అందుకొని దేవుని పిలుపులోకి వస్తారు. అని నువ్వు పిలుచుకున్నాడు. నిన్ను రక్షింపబడ్డవాడు, రక్షింపబడిన దానం మనం అందరం కూడా. కానీ రక్షింపబడ్డ వాళ్ళందరం కూడా అనేకుల్ని ఆయన పిలుపులోకి నువ్వు తీసుకొని రావాలి. అది మన పిలుపుని నిశ్చయం చేసుకోవటం అంటే. దేవుడు నాకు దర్శనమిచ్చాడు బ్రదర్, దేవుడు నాకు పిలిచాడు బ్రదర్ అని గొప్పగా చెప్పుకుంటే చాలా మంది. పిలిస్తే ఈ రోజు నువ్వు ఆ పిలుపుని అందుకున్న మనం కూడా అనేకుల్ని పిలవబడే వాళ్ళగా ఉండాలా? ఈ రోజు పెళ్లి విందుకు ఆయన రాకడికి ఆయన సన్నిధికి రండి, పెళ్లి విందు సిద్ధంగా ఉన్నది అని ఆయన దాసులను పంపిస్తే, పిలవబడ్డ వాళ్ళు పంపిస్తే వాళ్ళు ఏం చేసిండు? సొడ్డులు చెప్పిండు. ఒకడు ఏం చెప్పిండు? నేను ఇప్పుడే పొలం కొనున్నా, నేను తొందరగా చూడాలా అని ఒకడు సొడ్డు చెప్పిండు పెళ్లి విందుకు రమ్మంటే. ఒకడు ఏం చేసిండు? నేను పెళ్లి చేసుకున్నా కాబట్టి నా భార్యను సంతోషపెట్టాలని ఒకడు సొడ్డు చెప్పిండు. ఇంకొకడు ఏం చెప్పిండు? నేను ఎద్దులు కొన్నాను, 2 జతలు ఎద్దులు కొన్నాను, ఇప్పుడే నేను పోయి పరీక్షించాలా. ఎవడన్నా కొన్నాక పరీక్షిస్తాడా? పరీక్షించడానికి కొంటాడు కదా. ఇవన్నీ నెపాలు. ఈ రోజు సేవకులలో ఇలాంటి నెపాలు ఉన్నాయి. నెపాలు ఉన్నవాడు పిలుపులో ఉన్నట్ట లేనట్ట? దేవుని పిలుపులో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ హృదయంలో దేవుని వాక్యం మన్నింపజేస్తూ ఉంటుంది. నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి ఉంటుంది. ఈ రోజు సంఘాలు ఉద్యమం లేదు. ఆ రోజు అపోస్తుల కాలంలో ఆది సంఘం ఉన్న ఉద్యమం ఈ రోజు లేదు. చల్లారిపోయినాయి. ఎవడో కూడా మంట పెట్టాలా, ఎవడో కూడా చల్లారిపోయిన జీవితాల్లో వేడి పుట్టించాలా అంటే ఆ మండించే వాళ్ళు ఎవరు? ఈ రోజు నువ్వు ఉండగలవా? నేను ఉండగలనా? తీర్మానం కదా. పిలుపులో ఉందని చెప్పుకుంటే సరిపోదు. దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, నాకు వరాలు ఇచ్చిండు, గిఫ్ట్ ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు దేవుడు. ఎందుకు ఇచ్చిండు మనకి దేవుడు? అవన్నీ సంఘ క్షేమాభివృద్ధి కొరకు. ఈ గిఫ్ట్స్ అన్నిటిని ఆయన మహిమ కొరకై నువ్వు వాడినప్పుడు అది క్రియల రూపకంగా మనుషుల్లో ప్రభావితమై అనేకులు నీలో ఉన్న కృపావరాలు వాళ్ళకి ట్రాన్స్ఫార్మ్ అయిపోతాయి. నీలో ఉన్న ఆత్మీయ జీవితంలో ఉన్న నువ్వు ఆ ఆత్మీయతలకు నువ్వు అనేక నడిపించగలవు. పిలుపుని కొనసాగించుకోవటం నిశ్చయం చేసుకోవాలా. ఇవన్నీ లేకుండా శాస్త్రులు పరిశీలన వాళ్ళే ఉంటే వాళ్ళ నీతికి మన నీతికి చాలా తేడా ఉంది. యేసు ప్రభు అది చెప్పలేదు. మనం ప్రేమించేవారిని ప్రేమిస్తున్నాం, చెప్పిన వాళ్ళకి మనం సువార్త చెప్తున్నాం. చెప్పాలా? తప్పు లేదు అక్కడ. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండాల్సిన వాళ్ళు, కానీ మూల పాఠములు మరలా మీకు చెప్పాల్సి వస్తుంది. ఎబ్రాయీయుల పత్రికలో పౌలు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ఒక విధంగా చూస్తే మనం గొప్ప బోధకులుగా ఉండాలా, అనేకులు బోధించే వాళ్ళగా ఉండాలా. కానీ ఈ రోజు బోధకులకే బోధించాల్సి వస్తుంది. అలాంటి టైంలో మనం ఈ రోజు ఉంటున్నాం. అందుకే పిలువబడ్డ వాళ్ళు ఏం చేసిండ్రు? నెపములు చెప్పుకుంటే అప్పుడు తన దాసులను పిలిచిండు, పోయి పిలవండి అని. కానీ పిలవబడ్డ వాళ్ళు ఆయన విందులో పాల్పొందలేదు, ఆయన విందులో రుచి చూడలే. కానీ దాసులు అనేకుల్ని దేవుడు ఏం చేసిండు? వాళ్ళు నిర్లక్ష్యం చేశారు కాబట్టి పోండి, అక్కడ గ్రామాల్లోకి, వీధుల్లోకి పోండి, సంత వీధుల్లోకి పోండి, హైవేస్ మీదకి వెళ్ళండి, మొత్తాన్ని కుంటి వాళ్ళు మొత్తం తీసుకుని జమ చేయండి. ఇంకా అది ఖాళీగానే ఉంది. దాసులు చేస్తున్న పని. ఈ పిలవబడ్డ వాళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళు ఎక్కడున్నా ఈరోజు
మేము పిలుపులో ఉన్న చెప్పుకుంటున్న క్రైస్తవ జీవితం ఈరోజు ఎక్కడుంది? ఆ పిలుపు తగినట్టు జీవించిందా? అపోస్తులు ఎట్లా జీవించినారు? ఆ పిలుపుని అందుకొని వాళ్ళకి ఇచ్చిన ఆ తలాంతులను బట్టి దేవుని వాక్యాన్ని ప్రభావితం చేసి అనేకుల్ని శిష్యులుగా తయారు చేసింది వాళ్ళు. అలాంటి పరిచర్య, అలాంటి భారం కలిగిన ఆ స్పందన ఈరోజు ఎక్కడ కనిపిస్తుంది చెప్పండి? ఎందుకు ప్రభు మనకి ఇవన్నీ జ్ఞాపకం చేస్తున్నాడు? ఇవన్నీ మనం చెయ్యాలా అని. లేకుంటే ఇలాంటి వాక్యాలు ఎవరు చెప్పరు, ఏ సంఘంలో చెప్పరు. ఒకవేళ నువ్వు చెప్పిన సంఘాలకి వాక్యం చెప్తే ఇలాంటి వాక్యాలు నిన్ను నెక్స్ట్ సండే నిన్ను రానివ్వరు. రానిపోయినా పర్లేదు, ఒక అవకాశం వాళ్ళకి అది జ్ఞాపకం చేయాలి. నువ్వు పిలిచేవాడు, ఒకప్పుడు నువ్వు పిలబడ్డవాడు, ఇప్పుడు నువ్వు పిలిచేవాళ్ళలాగా ఉన్నావు. పిలబడ్డ వాళ్ళేమో గమ్మునున్నారు, పిలుపు లేని వాళ్ళు ఈరోజు పిలవాల్సి వస్తుంది దేవుని సేవకుని. ఎంత భయంకరమైన కాలంలో మనం ఉంటున్నాం. ఇక్కడ వాక్యం ఏం జ్ఞాపకం చేస్తుంది? 18వ వచనంలో, వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారంలో నుండి దేవుని వైపునకు తిరిగి. ఎవరు వాళ్ళు? వారి చీకట్లో నుండి. ఎందుకు దేవుడు ఏర్పరచుకున్నాడు మనందరినీ? ప్రతి ఒక్కరు ఎందుకు ఏర్పరచుకోండి? ఎలాంటి హాని జరగకుండా, ఎంత భయంకరంగా దుష్టుడు ఎన్నోసార్లు మనం కొట్టడానికి వచ్చింది కదా, ఎన్నో ఆపదల నుంచి దేవుడు మనం కాపాడింది కదా. ఎందుకు నిమిత్తం కాపాడినంటే ఆయన ప్రణాళికలో నువ్వు ఉన్నావు. ఇందుకొరకు దేవుడిని ఏర్పరచుకున్నాడు. ఇది మనం కొనసాగించకపోతే మనం పిలుపును మనం నిష్ఫలం చేసుకున్నట్టే. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? వారి చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారంలో నుండి దేవుని వైపు తిరగాల. వాళ్ళంతా ఎక్కడున్నారు? సైతాను అధికారం ఉన్నాడు, వాడి బంధకాలు ఉన్నారు, వాడి అధికారం కింద ఉన్నారు మనుషులు. ఈరోజు ఆత్మలు అన్ని అక్కడ ఉన్నాయి. దేవుని వైపు నువ్వు తిరగాలంటే నువ్వేం చేయాలా? వాడితో నువ్వు యుద్ధం చేయాలా? శత్రువు గవిని స్వాధీనపరచుకోవాలా? వాళ్ళ ఆత్మలు అక్కడ బంధింపబడ్డాయి, చెరలోని ఆత్మలు బంధింపబడ్డాయి. అందుకే యేసు ప్రభువుకు ఉపమానం చెప్తాడు. మొదట బలవంతుడైన వాడిని బంధించితేనే తప్ప తన ఇల్లు ఎట్లా దోచుకోగలడు? వాడిని బంధిస్తే వెళితే గాని వాళ్ళ ఇంటిని దోచుకోలేడు. కాబట్టి దుష్టుడు వాడు కూడా బలవంతుడే. నీలో ఉన్నవాడు ఈ లోకంలో వానికంటే బలవంతుడు. యేసుక్రీస్తు ప్రభు నీలో ఉన్నప్పుడు నువ్వు భయపడతావా? ఈ రోజు క్రైస్తవ జీవితము భయంతో ఉంది. ఎక్కడ పోతే ఏమవుతుందన్న భయంతో కొట్టుమిట్లాడుతున్నారు. ఇలాంటి భయమే నీ పిలుపుని నిష్ఫలం చేస్తుంది ఈరోజు. కాబట్టి మనం దేని విషయంలో భయపడడానికి వీలేదు. యేసు ప్రభు చెప్పిండు, పాము వల్ల వివేకం కలిగి ఉండాలా, పావుల వల్ల నిష్కలంతులుగా ఉండాలా. ప్రతి పరిస్థితిని నువ్వు గమనించాలా. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీతో మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుని ఆత్మ నీకు ప్రేరేపణిస్తుంది. పౌలుకి ఇవ్వలేదా? పౌలుకు చెప్పలేదా? యెరూషలేముకి వెళ్తే పౌలు నువ్వు చనిపోతావు, బంధకాల శ్రమలు ప్రతి పట్టణంలో నీకు ఉన్నాయి అని పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇస్తాను. పౌలు చెప్పగలంటే పరిశుద్ధాత్ముడు నీకు చెప్తాడు ఏ సమయంలో ఏం జరగబోతుందని చెప్తాడు. అయినా కానీ పౌలు ఆయన చివరి దశకు వచ్చేసి, ఆయన పిలుపు కంప్లీట్ చేసి దశకు వచ్చేసింది కాబట్టి వెళ్ళిండు, బంధింపబడ్డాడు. చివరిగా ఆయన తన కాలాన్ని ముగించుకొని ఆయన వంతులో ఆయన ఉన్నాడు. కాబట్టి ఇలాంటి నడిపింపు ఈ రోజు మనకి ఎంతో అవసరం. అందుకు పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడాలా, ఆత్మతో నింపుకోవాలా, పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టాలని మనం ఎంతగానో మనం చెప్తా ఉంటాం ప్రతిసారి. కానీ ఎవరు కూడా అది ఈరోజు ప్రతి దశలో క్రైస్తవ సంఘాలు డినై చేసేసినాయి హోలీ స్పిరిట్ ని. పరిశుద్ధాత్ముడు రాకపోతే ఉద్యమం రాదు, దేవుని ఆత్మ లేకపోతే ఉద్యమం రాదు. తప్పబడిన జీవితమే, చల్లారిపోయిన జీవితమే. పరిశుద్ధాత్మ అంటేనే అగ్ని. ఆయన ఎప్పుడైతే నీలోకి వస్తాడో నువ్వు అగ్నిమయం అయిపోతావు. నువ్వు స్థిరంగా ఉండలేవు. ఆయన వాక్కుని చెప్పకుండా ఉండలేవు. ఆయన చెప్పిన మాటకు విధేయత చూపకుండా ఉండలేం. మనం ఈ చివరి దినాల్లో ఉంటున్నాం. మనం జ్ఞాపకం చేసుకోవాలా. కాబట్టి ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? వారి చీకట్ల నుండి వెలుగులోనికి, సాతాను అధికారంలో నుండి దేవుని వైపు తిరిగి నా యందలి విశ్వాసము చేతను పాప క్షమాపణను పరిశుద్ధపరచు వారిలో స్వాస్థ్యము పొందినట్లు వారి కన్నులను తెరుచుకై నేను నిన్ను వారి ఎద్దకు పంపినానని చెప్పాను. ఈ వాక్యము మనకి ఏం జ్ఞాపకం చేస్తుంది? వారి చీకట్ల నుండి ఆయన వెలుగులోకి రావాలా, సాతాను అధికారం నుంచి దేవుని మీద విశ్వాసం చేత వాళ్ళందరూ ప్రభు వైపు రావాలా, వాళ్ళ కన్నులు తెరవబడాలా. ఈ రోజు అందరూ గుడ్డితనంలో సైతాన్ని బంధించేసింది. ఈ యుగ దేవత వాళ్ళకు గుడ్డితనం కలుగజేసింది. కానీ క్రీస్తు మన హృదయంలో ఆయన వెలుగుంది కాబట్టి మనము ఆ చీకటి గల ప్రజల్ని విడిపించడానికి మనం ముందుకు వెళ్ళాలా. అందుకే పేతురు ఒక విషయం చెప్తారు అక్కడ,
నీతిమంతుడే రక్షింపబడ్డ దుర్బలం అయితే భక్తిహీనుడు పాపి ఎక్కడుంటాడు? అంటే నీతిమంతుడే రక్షించుకోవటమే కష్టమైన దినాలు ఇవి. నిన్ను నువ్వు కాపాడుకోవటమే, నీ విశ్వాసాన్ని కాపాడుకోవటమే కష్టమైన దినాలు ఇవి. అలాంటి దినాల్లో ఉంటున్నా అనేకులు నువ్వు రక్షించాలంటే నువ్వే రక్షించుకోలేకపోతే నిన్ను నువ్వే ఏ రీతిగా వాళ్ళని రక్షించగలవు? ఇది మనం అర్థం చేసుకోవాలి. మన హృదయాలు మండకపోతే, ఆయన అగ్ని మనలోని మండకపోతే మనకు కనువిప్పగలగదు. యేసుక్రీస్తు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత ఆ ఎమ్మోయి గ్రామంలో ఆ ఇద్దరు శిష్యులతో మాట్లాడుతున్న పొద్దుంచి సాయంత్రం వరకు మాట్లాడుతున్నాయి. అవన్నీ అయిపోయినాక ఆయన కనిపించాడు తర్వాత. అప్పుడు వాళ్ళు అంటారు, పొద్దు నుంచి సాయంత్రం వరకు మాట్లాడుతున్నప్పుడు మన హృదయాలు మండలేదా? దేవుని వాక్యం మండలేదంటే చూడండి, ఎన్నో వాక్యాలు మనం వింటున్నాం. మన హృదయాల్లో మార్పు రావాలా, మన హృదయాలు మండించబడాలా, మనం వెలగాల, అనేకులు వెలిగించాలా. అందుకు దేవుడు మన ఈ లోకంలో వెలుగబెట్టి, ఈ రోజు ఎక్కడ చీకటి జనాలు కమ్ముచుంది, కటిక చీకటి మనుషులు కమ్ముచుంది. కాబట్టి మన పిలుపును మనం ఎట్లా కొనసాగించుకోవటం అన్నప్పుడు అపోస్తులు ఎట్లా కొనసాగించుకున్నారు? వాళ్ళు పిలుచుకున్నారు అందరినీ, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జానాలుగా చేస్తానని. చేపలు పట్టుకున్నారు, మంచిగా తింటున్నారు, సంపూర్ణ అమ్ముకుంటున్నారు, బిజినెస్ చేసుకుంటున్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళని దేవుడు, మీరు పట్టాల్సిన ఇలాంటి చేపలు కాదు, ఆత్మీయతలో చచ్చిన వాళ్ళని, వాళ్ళను ఆ మృతుల్లోకల నుంచి సజీవులోకలు తీసుకొని రావాలా. అందుకొరకే ఆయన పిలిచిండు. ఆయన పిలిచి ఆయన ఎట్లా వాక్యం చెప్పిండో, ఎట్లా బోధించిండో, ఎట్లా స్వస్థతలు చేసిండో అవన్నీ తన శిష్యులు తనతో పాటు ఉండి అవన్నీ నేర్పించి నేర్చుకోండి. ఈ రోజు అట్లా నేర్చుకుంటారు ఎవరన్నా? బోధకుడా నువ్వు చెప్పిన మాట మాకు అర్థం కాలేదు ప్రభు అన్నప్పుడు ఆయన ఏకాంతంగా అడిగినప్పుడు ఆయన చెప్పిండు. తర్వాత వాటి అర్థం చేసుకొని ముందుకు వెళ్ళిపోయినారు. ఒకవైపు ఆయన బోధిస్తున్నాడు, ఒకవైపు స్వస్థతలు చేస్తున్నాడు, ఒకవైపు శిష్యుల్ని నెక్స్ట్ లెవెల్ మినిస్ట్రీకి ఆయన సిద్ధపరుస్తున్నాడు. పరలోక రాజ్యం గురించి ఆయన బోధిస్తున్నాడు. పరలోక రాజ్యం ఎట్లుంటుందో అవన్నీ బోధిస్తున్నాడు. ప్రార్థన నేర్పించిండు. ఇవన్నీ ఆయన తరబితి చేసుకుంటూ చివరికి ఆయన అంత కష్టపడి తరబితి చేస్తే చివరికి ఏమైపోయింది? అందరు విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు. కానీ దేవుడు విడిచిపెట్టిందా? యేసుప్రభు విడిచిపెట్టిందా? తిరిగి మళ్ళా ఆయన 3 సార్లు ప్రత్యక్షమై వాళ్ళని మళ్ళా జమ చేసి ఆయన ఆజ్ఞాపించిండు. ఇప్పుడు మీరు అన్నిటికి ఇచ్చిన వాగ్దానం నేను చెప్పినా కదా, ఇప్పుడు దాని కొరకు కనిపెట్టండి, నా కొరకు సాక్షులుగా జీవించండి అని ఎప్పుడైతే యేసు ప్రభు చెప్పిండో ఆ మాటకు విధేయత చూపించి ఆ పెంతెకోస్తు దినం పండగ రోజు వాళ్ళందరూ ఉపవాసం ఉండి ఆ మేడ గది మీదకి ప్రార్థన చేస్తే అప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం దిగింది. అప్పుడు అక్కడి నుంచి వాళ్ళ మినిస్ట్రీ స్టార్ట్ అయిపోయింది. పరిశుద్ధాత్మ అభిషేకము లేకపోతే నువ్వు ఆయన కొరకు సాక్షిగా ఉండలేవు. ఇది నేను చెప్పే మాట కాదు, బైబిల్ వాక్యం చెప్తుంది. ఆయనను పరిశుద్ధాత్మ వచ్చిన మీరు శక్తిని, మీకు పవర్ వస్తుంది ఫస్ట్. తర్వాత యూదయలో, సమరయలో ఊదిగంతలు. ఫస్ట్ క్రైస్తవ సంఘంలో నువ్వు సాక్ష్యం ఇవ్వాలా, తర్వాత అన్యుల దగ్గర సాక్ష్యం ఇవ్వాలా, తర్వాత ప్రపంచమంతా నువ్వు ఆయన కొరకు సాక్షిగా ఉండాలా. పరిశుద్ధాత్మ నిన్ను ఆ రీతి నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ నడిపింపు లేకుండా నీ పిలుపును కొనసాగించుకోలేవు. ఇది దేవుని వాక్యం మనకు హెచ్చరిస్తుంది. కాబట్టి ఈ అంత్య దినాలు ఉంటున్న మనము, దేవా ఈ రోజు ఎలాంటి పిలుపు కొరకు నన్ను ఏర్పరచుకున్నావు, నాకు బయలుపరచు, నాతో మాట్లాడు అనే స్వచ్ఛత నీకు వస్తే నువ్వు ఆ పిలుపు దాన్ని ఏం చేసుకుంటావు, దాన్ని రెట్టింపు చేసుకుంటావు. నువ్వు ఒక ఉద్యోగంలో నువ్వు పనిచేస్తే ఏ ఉద్యోగం కొరకు నువ్వు ఎన్నుకోబడ్డావో ఆ ఉద్యోగంలో నువ్వు రాణించగలవు. ఏరే దాంట్లో నువ్వు రాణించలేవు. అది చేసినట్టే ఉంటది కానీ దానికి ఫలితం రాదు. కాబట్టి మన సేవ ఫలించాలా, ఫలితం రావాలా, క్రియలు కనిపించాలా, సేవలో అనేకులు ఆత్మ రక్షింపబడాలా అని ప్రతి ఒక్కరు ఆ రీతిగా నిర్ధారించుకొని ఆయన సేవ చేస్తే ఎంతో మంది ప్రపంచాన్ని నడిపించగలరు. కాబట్టి ఈ చివరి దినాలు ఉంటున్న మనము ఏ రీతిగా సంఘాలను బలపరచాలా అనేది మనం అర్థం చేసుకోవాలా. కానీ ఒక రోజు మనము ఆయన ఎదుట మనం లెక్క చెప్పాలా. అందుకే రోమిల రాసిన పత్రిక 14:10-12 పౌలు ఆ విషయం చెప్తాడు. ఒక రోజు మనం ఆయన న్యాయపీఠం దగ్గర మనం నిలబడాలా. తర్వాత ప్రతి ఒక్కరు లెక్క చెప్పాలన్నది వాక్యం. అక్కడ దేనికి లెక్క చెప్పాలా? ప్రతి ఒక్క రోజు. ఆ మాట వింటే చాలా భయంతో ఉంటుంది కదా. దేవునికి ఇచ్చిన తలాంతులు, ఆయన తలాంతులు ఇచ్చి దేశాంతరం వెళ్ళిపోయిండు. ఒకరికొక తలాంతి ఇచ్చిండు, దాంతో వ్యాపారం చేసి అభివృద్ధి పొందమని. తిరిగి ఆయన లెక్క చూసుకోవడానికి తిరిగి మళ్ళా ఆయన యజమాని వస్తాడు, లెక్క చూసుకుంటాడు. ఆ రోజు నీ లెక్కను అప్పచెప్పాలా. దేవుడికి ఎలాంటి తలాంతులు ఇచ్చిండు? నువ్వు 1 ఇచ్చిండా, 2 ఇచ్చిండా, 3 ఇచ్చిండా, 5 ఇచ్చిండా?
అనేది ఒక స్పష్టత మనకు రావాలి. అప్పుడే మనం దాన్ని అభివృద్ధి చేసుకోగలం. కాబట్టి మనం హానోకు గురించి మనం చూస్తాం. మొన్నటి దినం అన్న చెప్పిన హానోకు గ్రంథంలో ఒక వాక్యం. ఈ రోజు ఒక బలహీనతని చెప్పాలండి. కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. ఎట్లా పోవాలా బ్రదర్? సేవ అంటే ఖర్చుతో కూడింది. సేవ అంటే ఖర్చుతో కూడింది. డబ్బులు లేకపోతే సేవ చేయలేం మనం. అందరూ ఆస్తులు అంతస్తులు సంపాదించుకు డబ్బు సంపాదిస్తాం. మనము సేవ కొరకు డబ్బు సంపాదిస్తాం. కుటుంబం పోషించుకుంటాం. ఆ కొంత డబ్బు సేవకు పెడతాం. ఎందుకనంటే అసలు మనం వచ్చిన పర్పస్ అది. దేవుడు మనం పెట్టింది అందుకు. ఒక పని కొరకు ఈ లోకంలోకి వచ్చినాం మనం. ఆయన పిలుపుని అందుకొని. కానీ దేవుడు కుటుంబాన్ని ఇచ్చి అన్ని ఇచ్చిండు. ఎందుకంటే ఆయన అవసరం, ఉద్యోగం, ఇల్లు అన్న అవసరం. ఎందుకు? ఈ లోకంలో నువ్వు బ్రతకాల కాబట్టి నీకు అవన్నీ దేవుడు ఇచ్చిండు. అదే బ్రతుకు కాదు, టెంపరవరీ జీవితం ఇది. ఇక్కడ ఇదంతా ఒక యాత్రికులు మనం ఈ లోకంలో. ఇవన్నీ నీకు అవసరం కాబట్టి ఉద్యోగం ఇచ్చిండు, సమృద్ధి, నీకు డబ్బులు ఇచ్చిండు. ఇప్పుడు నువ్వేం చేయాలా? ఆ డబ్బుతోని సేవ చేయాలా. అందుకే హానోకు గ్రంథం చాలా మంది అంటారు, పౌలు అంటాడు ఒక దగ్గర అంటాడు, నేను బలహీనుడు కానా? నాకు బలహీనతలు లేవా? నాకు ఇవన్నీ లేవా? కానీ నేను ఇంతగా ప్రయాసపడుతున్నాను. నేను క్రీస్తు చేత దేని నిమిత్తమే పట్టబడుతున్నో ఆ గురి ఎద్దక దాన్ని పట్టుకోవాలని మరీ ప్రయాసపడుతున్నాడు. చూడండి, ఒక్క దర్శనము తన జీవితాన్ని మార్చింది. ఈరోజు క్రైస్తవ జీవితాన్ని ఎందుకు ఆయన దర్శనాలు, ఆయన ఒక జీవితం, మన జీవితాన్ని మార్చలేకపోతుందంటే మనం ఇంకా అవిధేయతలోనే ఉన్నాం. అసలైన పిలుపుని అందుకున్న వాళ్ళు, నీ పిలుపు ఏంటో, నువ్వు ఎలాంటి వ్యక్తివో, ఎలాంటి తలాంతు దేవునికి ఇచ్చిన ఒక్కసారి నువ్వు గ్రహిస్తే నీ అంతటి నువ్వు మౌనంగా ఉండవు. చాలా మంది చెప్పే ప్రశ్న ఏంటంటే, మేము ప్రార్థన చేస్తున్నాం బ్రదర్, చాలా మందికి చర్చిలో వాక్యం చెప్తున్నాం బ్రదర్, చాలా మంది నేను వాక్యం చెప్తాను, ప్రతి వారం నేను నడిపిస్తాను బ్రదర్ అంటే. మంచిగా నువ్వు చెప్పడానికి బాగానే ఉంది, అది బాధ్యత కదా. కానీ తర్వాత అంతేనా? యేసుప్రభు చెప్పిండు, నాకు లోపల ఒక మంది ఉంది, బయట ఒక మంది ఉంది. 2 మందలు కలవాలా? నువ్వు లోపల ఉన్న మంద కోసమే ప్రయాసపడుతున్నావే, బయట ఉన్న మంద కోసం ఎవరు ప్రయాసపడాలా? చూడండి, అలాంటి కాలంలో మనం ఉంటున్నాం. ఉజ్జీవం మనం తీసుకొని రావాలా? చల్లారిపోయిన జీవితాలను మనం మండించాలంటే నువ్వు ఒక అగ్నిమయం కావాలా? పరిశుద్ధాత్మతో నింపబడాలా? గొప్ప ఉజ్జీవం తీసుకొని రావాలా? మన చివరి దినాల్లో అనేక సమాజ కూటమి ప్రకటించాలా? అందుకే ఏవేలు ప్రవచనం, ఏవేలు జ్ఞాపకం చేస్తారు. అక్కడ ఎవరైనా చదవండి, ఏవేలు గ్రంథము. దానికి ముందు ఒక వాక్యాన్ని మీతో జ్ఞాపకం చేయాలనుకుంటున్నారు. దేవుడు ఎందుకొరకు మనల్ని ఆయన పిలుపులో ఉన్నారంటే, చాలా మందికి దేవుని వాక్యం సమృద్ధిగా స్పష్టంగా తెలియదండి. చాలా మందికి తెలియదు వాక్యం. కొంతమంది వాక్యం చెప్తుంటే ఎంతో ఆసక్తితో వింటా ఉంటారు. ఎందుకంటే అవన్నీ ఎప్పుడు వాళ్ళు చెప్పబడలేదు కాబట్టి వాళ్ళు చెప్పరు, చెప్పే వాళ్ళు చెప్పనివ్వరు. కానీ ఏ రీతిగా వాళ్ళకి దేవుని వైపు ఆధారపడతారో అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా. చూడండి, ఒకసారి చూడండి, మలాకి గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. ఎవరైనా త్వరగా చదవచ్చు. మలాకి గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనంలో ఒక వాక్యాన్ని మనం చూస్తున్నాం. అక్కడ మలాకి గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనంలో, యాజకులు సైన్యములకు అధిపతి యెహోవా దూతలు కనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులు నేర్చుకొందురు. యాజకులు ఎవరు? యెహోవా దూతలు అంట, అంటే దేవుని సేవకులు. తర్వాత జనులు వారి నోట ధర్మశాస్త్ర వాక్యాలను విని నేర్చుకుంటారు. వారు జ్ఞానములను బట్టి బోధింపవలెను. ఎట్లా బోధించాలా? జ్ఞానమును బట్టి. అంటే దేవుడు ఎందుకు మనం చెప్తున్నా బోధించాలని? అనేకులకు జ్ఞానం లేదు. నా ప్రజలు ఎందుకు జ్ఞానం లేక నశించిపోయారంటే, ఎందుకు నశించిపోతుంటే జ్ఞానం లేక. ఎందుకు జ్ఞానం లేదు? చెప్పేవారు లేక. ఈ రోజు చెప్పేవారు లేక ఎంతో మంది వాళ్ళ ఆత్మీయ స్థితిలో కోల్పోయి, నిరుత్సాహపడి, కష్టాల్లో బాధల్లో కూరుకుపోయి, ఇంకా ఏం సేవ చేయాలా, ఏం చేయాలా, దేవుడు మాకు ఏం చేసిందని చెప్పి నిస్సహాయ స్థితిలో ఉన్న సేవకులను చూశాను నేను చాలా మంది. దేవుడు అలాంటి వాళ్ళ కొరకు అలాంటి వాళ్ళకి నడిపించినప్పుడు వాళ్ళకి ఎట్లా వాక్యం చెప్పాలా, ఏ రీతిగా బలపరచాలా, దేవుడు మనకి ఇచ్చిన ఆ పిలుపుని ఎట్లా కొనసాగించుకుంటూ. అనేకులు పిలువబడ్డ వాళ్ళు కదా, పిలువబడ్డ వాళ్ళు ఈరోజు పిలుపుని పోగొట్టుకున్నారు, నిస్సహాయ స్థితులు ఉన్నారు, అది ఏందో తెలియని స్థితులు ఉన్నారు. కాబట్టి నీవు పిలువబడ్డవాడు కాబట్టి ఆ పిలుపులోకి నువ్వు అనేకులు తీసుకొని రావాలా. వాళ్ళ పిలుపుని జ్ఞాపకం చేయటమే బోధించడం.
అప్పుడు వాళ్ళు వింటారు. ఆ బోధించేవాడు జ్ఞానమును బట్టి బోధించాలి. చూడండి, దేవుడు ఎంత మంచి ఆధిక్యత ప్రభు మనకి ఇచ్చింది. తర్వాత చూడండి, గొప్ప ఉద్యమం. మనుషులు పాపాలు ఒప్పుకోవాలా. కొన్ని స్థలాల్లో పబ్లిక్ మీటింగ్ చేసినప్పుడు, ప్రార్థనలు ఉన్నప్పుడు కన్నీటి ప్రార్థనతోని మనం పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టాలా. దేవుని ఆత్మ ఎప్పుడైతే దిగుతుందో అక్కడ మనుషులు పాపాలు ఒప్పుకుంటారు. పరిశుద్ధాత్మను ఇచ్చినప్పుడు పాపను గుచ్చి, నీతిని గుచ్చి, తీర్పును గుచ్చి ఒప్పుకునే చేయను. మన పరిచర్యలో పరిశుద్ధాత్మ నడిపింపు గంభీరంగా కనిపించాలా. అంటే పరిశుద్ధాత్మకు మన చోటు ఇవ్వాలా. ప్రార్థన జీవితం, కన్నీటి ప్రార్థన, ఉపవాస దినాలు మనం ప్రకటించాలి. ఇలాంటి పరిచర్య మనం ముందు దినాలు చేయాలంటే ఇప్పటి నుంచి మనం ఉపవాసం ఉండాలి. నెక్స్ట్ లెవెల్ మినిస్ట్రీకి మనం పోవాలంటే, అనేకుల్ని పిలుచుకొని రావాలంటే ఆయన పెళ్లి విందుకి మనం సిద్ధపరచాలా. ఈరోజు పిలవబడ్డ వాళ్ళు గమ్మున ఉండిపోయినారు. ఒక దాసుల్లాగా, బాండ్ సర్వెంట్ లాగా నువ్వు ఉండాలా. ఆ దాసులు పోయి పిలవబడ్డ వాళ్ళు కూడా పిలుస్తున్నారు. కానీ ఆయన విందులో రుచి చూడలేని స్థితిలో ఉన్నారు ఈరోజు సేవకులు. అందుకే నిద్రించుచున్న నీవు మేలుకో, క్రీస్తు నీ మీద ప్రకాశిస్తున్నాడు. దినమున చెడ్డవి కనుక సమయం పోలిక సద్వినియోగం చేసుకోమను. ఇవి చెడ్డ దినాలు, ఇవి భయంకరమైన దినాలు. ఈ చివరి దినాలు ఉంటున్న మనము బహు జాగ్రత్తగా మనము ఉండాలా అనేది ప్రభువు మనకు అది జ్ఞాపకము చేస్తున్నాడు. చివరిగా ఒక వాక్యం నేను చూసి నేను ముగించేస్తాను. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 67వ వచనంలో 2 వాక్యాలు తీసి నేను వాక్యాన్ని ముగిస్తాను. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 67వ వచనం. సారీ 3వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 7 దేవుడు కావలి వాణిగా మనం నియమించుండు అనేది మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. మనం యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనము. 7 దినములైన తర్వాత యెహోవా నా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా, ఇశ్రాయేలులకు కావలి వాడిగా నేను నియమించున్నాను. కాబట్టి నీవు నా నోటి మాటను ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయము. అవశ్యంగా నీవు మరణమవుదువు అని నేను దుర్మార్గు నుంచి ఆజ్ఞయ్యగా నీవు అతని హెచ్చరిక చేయకయో అతడు జీవించినట్లు తమ దుర్మార్గతను విడిచిపెట్టకయో వారిని హెచ్చరిక చేయన ఎడల ఆ దుర్మార్గులను తాను చేసిన దోషం బట్టి మరణమవును గాని అతని రక్తమును గురించి నేను ఉత్తరవాదిగా ఎంచుదును. ఉత్తరవాదిగా దేవుడు వేస్తున్నాడు. కాబట్టి ఈ వాక్యము మనం ధ్యానించినప్పుడు ఎంతగానో భయం వేస్తూ ఉంటుంది. ఈ లోకంలో మనం నడుస్తున్నప్పుడు మన కళ్ళు ఈ లోకంలో ఎన్నో వాటిని చూస్తూ ఉంటాయి కదా, ఎన్నో వాటిని చూస్తూ ఉంటాయి. కానీ చాలా మంది రోడ్ల మీద పడేవాళ్ళు, ఎంతో మంది దయ్యాలు పట్టిన వాళ్ళు, బట్టలు లేకుండా చినిగిపోయిన బట్టలు తర ఎరబోసుకొని రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. మీరు గమనించిందో లేదు. కాబట్టి ఆ టైంలో వాడి ఆత్మను ఎక్కడో దుష్టుడు బంధించి పెట్టిండు. ఆ సేనాదయం పట్టిన వాడు ఎట్లున్నాడు పరిస్థితి? వాడు కేకలు వేసుకుంటూ రాత్రి బాగులు అరుస్తూ భయంకరమైన స్థితిలో వాడు ఉన్నాడు. ఆ దయ్యాలు పట్టిన వాడు భయంకరమైన స్థితిలో ఉన్నాడు. రాత్రి బాగుళ్ళు అరుపులు కేకలు కానీ ఎవ్వడు కూడా వాడు సాధుపరచలేకపోయినారు. ఎన్ని సంఖ్యలు వేసినా కూడా దుష్టుడు బంధించి అవి తెంపి పడేసిండు. వాడిని సాధుపరచలేకపోయినాడు ఎవరు కూడా. ఎందుకు సాధుపరచలేకపోయినా? ఈ లోకము మనిషిని మనిషిలాగా చేయనీయదు.
అది వల్ల కాదు. అది కేవలం యేసు ప్రభు ద్వారానే, ఆయన ద్వారానే తప్ప ఎవడు కూడా విడుదల పొందడు. ఆ బంధింపబడ్డ ఆత్మలను యేసు ప్రభు ఆ రోజు అక్కడికి వెళ్ళకపోతే వాడి పరిస్థితి ఏంటి మనం అర్థం చేసుకోవాలా. ఆయన ఆ రోజు ఆ గెరసన ప్రాంతానికి వెళ్ళకపోతే ఆ ఆత్మ పరిస్థితి కొంతకాలం వాడు అటనే అరిచి చనిపోయి ఖచ్చితంగా నరకానికి పోయేటాడు. కానీ ఆయన ప్రార్థనలో వాడి ఆత్మ వాడి కేకలు అని విన్నాడు. కాబట్టి ప్రార్థన జీవితంలో మనం ఉండలేకపోతున్నాం, కానీ అంత డీప్ గా అది చాలా బాధాకరం అనిపిస్తూ ఉంటుంది. ఈ లోకమైన పనులతో మనం ఎంతగానో అలసిపోతూ ఉంటాం కదా. ఒక్కసారి మనం ఆయన సన్నిధిలో ఇవన్నీ పక్కన పెట్టి ప్రార్థనలో కూర్చుంటే ఈ లోకంలో ఏం జరుగుతుందో కూడా దేవుడు క్లియర్ గా చూపిస్తాడు. ఆయన నువ్వేం చేయాలో కూడా ఆయన చెప్తాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభు ప్రతి దశలో గ్యాప్ దొరికినప్పుడల్లా ఆయన పోయి ప్రార్థించేవాడు. 12 మంది అపోస్తులు ఏర్పరిచే విషయాలు కూడా ప్రార్థన చేసినాక ఆయన ఏర్పరిచిండు. రాత్రంతా ప్రార్థన చేసి, ఎందుకంటే రేపు పొద్దు నేను ఏం చెప్పాలా ప్రభా, ప్రజలకు ఎట్లా చెప్పాలంటే తండ్రి చెప్పిండు ఆయనకి మాదిరి. అది చెప్పి ఆయన తెల్లార పొద్దునొచ్చి ఆ వాక్యాన్ని ఆయన బోధించిండు పరలోక రాజ్యం గురించి ఇవన్నీ కూడా. కాబట్టి ఆ రోజు ఆయన ప్రార్థనలో ఆ దయ్యాలు బట్టి వాడి కేకలు ఆయన విన్నాడు. ఆత్మలో ఆయన వెళ్ళి చూడగలిగినాడు. ఆ బంధింపబడ్డ ఆత్మ ఎవడు సాధుపరచలేకపోయాడు. అలాంటి ఆత్మలో నీ కళలో కనిపిస్తే నువ్వు చూస్తూ ఊరుకోగలవా? మనం ఊరుకోగలం మనం అట్లా? ఒకవేళ యేసు ప్రభు నా స్థానంలో ఉంటే ఆ సేనాదయం బట్టి ఉండి ఎట్లా విడుదల కల్పించింది, వీటిని అట్లా విడుదల కల్పించాలా అనే ఫెయిత్ లోకి మనకు మనం పోకపోతే మనుషులు రక్షణ పొందలేరు. అలాంటి పరిచర్య కొరకు దేవుడు మనం నిలబెట్టుకుంటున్నాడు. ఎంత గొప్ప ధన్యత ప్రభు మనకి ఇస్తున్నాడు. ఎన్నో విషయాలు దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు కదా ఈ గ్రూప్ ద్వారా, KBPM ద్వారా. అంటే ఇలాంటి ఎందుకు దేవుడు ఆయన కృప మనపై ఉంది. ఈ లోకంలో నుంచి నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. చూడండి, అంత గొప్ప మాట దేవాతి దేవుడే మాట్లాడినప్పుడు ఇక నీకు భయం ఉంటుందా? ఇక నీకు అనుమానాలు ఉంటాయా? ఎక్కడ లేని నిశ్చయత నీకు రావాలా? ఇక నేను ఆ రీతిగా నేను వెళ్ళాలా ముందుగా నీకు తపన, ఆ తాపత్రయం మనకు లేకపోతే ఆత్మను రక్షింపబడు. మోకాళ్ళ ప్రార్థన జీవితం ప్రభు మనకు అది నేర్పించిండు. అదే విషయం దేవుడు మాట్లాడుతున్న తన బిడ్డల ద్వారా. కాబట్టి ఆ దినాల్లో ఆ సేనాదయం పట్టిన వాడు భయంకరమైన స్థితిలో వాడు అలా అరుస్తూ ఉంటే యేసు ప్రభు చూడని ఆ అపవిత్రమైన ఆత్మలు బట్టి ఎన్ని దెయ్యాలు పట్టినవాడు. ఆ ఆత్మ వచ్చి యేసు ప్రభు పాదం దగ్గర పడింది. అప్పుడు ఆయన విడిపించిండు. ఆ దయ్యాన్ని నుంచి విడిపించిండు వాడు. అప్పుడు ఏం జరిగింది తెలుసా? చాలా మంది అంతవరకు చెప్పేస్తారు. తర్వాత ఏం జరిగింది తెలుసా? అక్కడ ఒక ఆత్మీయమైన సత్యం ఉంది మనకి. ఏంటంటే ఎప్పుడైతే వాడు విడుదల పొందిండో, ఆ ఆత్మ నుంచి ఎప్పుడైతే వాటి నుంచి దయ్యాల నుంచి విడుదల పొందిండో, యేసు ప్రభు దగ్గరికి వచ్చి బట్టలు కట్టుకొని, ప్రభా నేను నీతో పాటు సేవకు వస్తా ప్రభు అంటే ఆయన ఏం చెప్పిండు తెలుసా? నువ్వు వచ్చి ఎంతకాలం అయిపోయింది, నీ కుటుంబం దగ్గర పోయి కలుసుకో అని ఆయన చెప్పిండు. అప్పుడు వాడు ఏం చేసిండు? యేసు ప్రభు దెక్కపోలిలో పోయి మొత్తం చెప్పేసిండు, ప్రకటించండు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, సువార్త ఎక్కడి నుంచి ఎక్కడ పోతుంది. ఇది మనం గ్రహించాలకు ఒక సీక్రెట్ ఉంది. ఇక్కడ ఏంటంటే యేసు ప్రభు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి వాడు స్వస్థత పొంది అక్కడి నుంచి వాడు పోయి దెక్కపోలిలో అంటే ప్రతి పట్టణాల్లో పోయి యేసు ప్రభు గురించి ఆయన చేసిన కార్యాన్ని బట్టి వాడు ప్రకటించి వాడు పోయి సువార్త చేసిండు. ఇది ఆశ్చర్యమైన విషయం. వాడు పోయి ఆయన ఒక దయ్యం బట్టి వాడిని విడిపిస్తే ఆ దయ్యం బట్టి వాడిని విడుదల పొంది ప్రభుని స్వస్థత పొందుకొని వాడు పోయి 10 గ్రామాల్లో పోయి సువార్త చెప్పిండు యేసు ప్రభు గురించి. చూడండి, అలాంటి కార్యాలు దేవుడు మన ద్వారా జరిగించాలని ఆయన ఒక ప్రణాళిక. మనం ఆ విధంగా మన ప్రభు మనల్ని సిద్ధపరిచేవాడు ఆయన. కాబట్టి యేసు ప్రభు ఆ రీతిగా పోకపోతే వాడు విడుదల వచ్చాడుగా. సమరయ స్త్రీ దగ్గరికి యేసు ప్రభు పోకపోతే ఆ సమరయ స్త్రీ విడుదల కలిగాడుదా? ఆయన పోయి ఊరంతా సువార్త ప్రకటించాడుదా? ఎంతో మంది నిన్న కేసులు ఉన్నాయి బైబిల్లో. కానీ దేవుని కుమారుల కొరకు ఈ సృష్టి ఎదురు చూస్తుందంట. ప్రత్యక్షత కొరకు ఎవరు మా ముందు ప్రత్యక్షంగా అవుతారో? దేవుని బిడ్డలు, దేవుని కుమారులు అంటే దేవుని స్వరూపులు వాళ్ళు. మీరు దైవములు అని వాక్యం తెలియదా మీకు అంటాడు. క్రీస్తుని ధరించుకున్న ప్రతి ఒక్కరు ఆయన దైవత్వాన్ని పొందుకున్న వాళ్ళు. క్రీస్తు ఒక దైవత్వం మనలో కనిపిస్తూ ఉంటుంది మనుషులకి, మనం కాదు. ఆ వెలుగు కొరకు, ఆ సృష్టికర్త కొరకు
ఆయన బిడల కొరకు ఈ సృష్టి ఎదురు చూస్తుందంట. మాకేం పట్టింది? అక్కడ పోతే వాళ్ళు చంపేస్తారు బ్రదర్, అక్కడ పోతే వాళ్ళు ఏం చేస్తారు బ్రదర్. అభిషేకం మందిని సేవకులట మాట్లాడుతుంటే ఎంత బాధ అనిపిస్తుంది, ఎంత దుఃఖం అనిపిస్తుంది. మరి మరి ఆ రీతిగా అందరూ అనుకుని ఉంటే మరి మనం రక్షణ పొందేవాళ్ళమా? ఎవరో ఒకరు మనల్ని బాగా ఆత్మీయంలో బలపరచకపోతే మనం ఈ రీతిగా ఉండేవాళ్ళమా? నాకేం పట్టింది, నేను చూసుకొని చాలని చెప్పి ఎవరు స్వార్థం వాళ్ళు చూసుకుంటే ఈ రోజు ఇట్లా ఉండేటోళ్ళం మనం. ఇక్కడ వాక్యం చెప్పేటోళ్ళమే కాదు, ఈ లెవెల్ ఈ ఆత్మీయ స్థితికి మనం వచ్చే వాళ్ళమే కాదు. కేవలం ఆయన కృపనే, ఆయన బిడ్డల ద్వారానే మనల్ని ఈ స్థితికి నిలబెట్టినంటే అప్పుడే మనం అర్థం చేసుకోవాలా ఎలాంటి కృప దేవుడు మనకి ఇచ్చిండు, ఎలాంటి పరిచర్య దేవుడు మనకి ఇచ్చిండు, ఎలాంటి పిలుపు మనకి ఇచ్చిండు. అది మనం నిశ్చయం చేసుకోకపోతే ఏం లాభం చెప్పండి. ఒక రోజు దేవుడు మనల్ని లెక్కడితే ఆ సింహాసనం లెక్క చేస్తాడు ఆయన. అందుకే రోమియోస్ పత్రిక పౌలు జ్ఞాపకం చేస్తాడు, ప్రతి ఒక్కడు వాళ్ళ లెక్క ఆ రోజు అప్పచెప్పాలని. తలాంతులు ప్రతి ఒక్కటి లెక్క ఉంటది అక్కడ. అది తలుచుకుంటేనే ఒళ్ళు భయం వేస్తుంది కదా. ఎన్ని ఆత్మ నువ్వు తీసుకొచ్చినావు నా కుమారుడా అనంటే ఆ రోజు మనం ఏం చెప్పగలం చెప్పండి. కాబట్టి ఈ వేదన మనం పట్టుకోవాలా. పౌలుకి ఆ వేదన కలిగింది కాబట్టి, అపోస్తులకు ఆ వేదన కలిగింది కాబట్టి గంభీరంగా ఆయన కొరకు వెలిగింపబడ్డారు. బహాటంగా ఆయన నీతిని ప్రకటించినారు. ఆ కాలంలో కూడా శ్రమలు ఉన్నాయి, ఇంకా భయంకర హింసలు, పత్తులతో పొడుచు చంపటం, చెర మొత్తం తగలబెట్టడం, మనుషుల్ని హతసాక్షులు కావటము, సంతోషంగా అది ఇంకా మరి భయంకరంగా ఉన్న కాలం. అలాంటి కాలంలోనే వాళ్ళు సువార్త చేసి విశ్వాసాల ముందు ప్రభు కొరకు ఆ రీతిగా పోతే ఈ చివరి కాలంలో ఇంకా ఏం కాలేదు, ఇంకా ఏమైనా పర్లేదు. కానీ అప్పుడు దినాల కంటే ఇప్పుడు దినాలు చాలా పవర్ఫుల్. అప్పుడున్న అభిషేకం కంటే ఇప్పుడున్న అభిషేకం చాలా పవర్ఫుల్. ఎందుకంటే ఇది ఎండు కాబట్టి. ఎండు టైంలో ఉన్న అభిషేకము మునుపటి దినాల్లో ఉన్న ఆ మందిరం మీద ఉన్న అభిషేకం కంటే ఈ కడవరి దినాల్లో మరి విశేషమైన అభిషేకం వస్తుందంట. ఆ విధంగా అలాంటి విశ్వాసాలు మనం కనిపెడితేనే మనం ఆ రీతి మనం నిశ్చయం చేసుకోగలం. ప్రతి ఒక్కరిని క్రీస్తుని సంపూర్ణం చేయాలా. వాక్యం చెప్పి నేను ముగించేస్తా. ఈ దినానికి ఈ వాక్యాన్ని ముగించేస్తా. ఇప్పుడు మనం ఏం చేయాలా? కొలస్సీలకు రాసిన పత్రికలో ఒక వాక్యం చూపించేస్తే ఈ వాక్యం ఇంతతో మనము టెంపరీగా మనం ముగిస్తాము. దేవుని చిత్తం అయితే మళ్ళీ ఒకసారి అవకాశం ఇంకొంచెం ముందుకు ప్రభు మనల్ని నడిపిస్తాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనంలో ఇప్పుడు మనం ఏం చేయాలా అనేది దేవుడు మనతో మాట్లాడుతున్నమాట. మొదటి అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనంలో, ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవాలా. ప్రతి మనుషుని, ప్రతి ఒక్కరినంట. ప్రతి మనుషుని అన్నప్పుడు ఎవరున్నారు అందులో? క్రిస్టియన్స్ కావచ్చు, హిందూస్, ఎవరైనా కావచ్చు. మనుషులు పెట్టుకున్న పేర్లే, కానీ వీళ్ళంతా దేవుని స్వరూపులే. కానీ వాక్యం ఏం చెప్తుందంటే ప్రతి మనుషుని క్రీస్తును సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలంట. ఒక రోజు ప్రభా ఇదిగో ఇతను ఒకప్పుడు ఇట్లా ఉండే ప్రభా, నేను మీ గురించి చెప్పిన ప్రభా, ఇదిగో ఈ బిడ్డని నేను తీసుకొచ్చాను, ఈ బిడ్డని నీ దగ్గర తీసుకొచ్చిన ప్రభా. సంపూర్ణంగా చేయాలంట. చాలా కష్టం అది. సంపూర్ణంగా చేయాలంటే ఏంటంటే ఒక ఆత్మను కనాలంటే చాలా ప్రసవేదన అంట. అందుకే యెషయా భక్తుడు చెప్పారు, ఒక జన్మను కంటూ ఒకనాటి ప్రసవేదన కలుగుతుందా? చూడండి, ప్రసవ వేదన పడకపోతే పిల్లలు కనలేరు. ఆత్మలు రావాలంటే ప్రసవ వేదన పడాలా. ఆ వేదన ఇక్కడ చెప్తున్న వాక్యం చూడండి. ప్రతి మనుషుని సంపూర్ణంగా చేసి క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన నిలబెట్టవాలని సమస్త విధమైన జ్ఞానంతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించు ఆయనను ప్రకటిస్తున్నాము. బోధించడం, బుద్ధి చెప్పడం, ప్రకటించడం, సమస్త విధమైన జ్ఞానం, పరిశుద్ధాత్మ నడిపింపు. ఎలాంటి జ్ఞానం అంటే ఇది? దేవుడు ప్రవ్వా ఈ తెగకి నేను ఎట్లా వాక్యం చెప్పాలా, ఏంది ప్రవ్వా ఇది తెగలున్న పరిస్థితి ఎట్లా చెప్తే వింటారు ప్రవ్వా అని నువ్వు ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మను అడుగుతావో ఆయన నీలో మాట్లాడతాడు. ఇదిగో ఇట్లా చెప్పాలో వాక్యం అని ఆయన మాట్లాడుతుంటే నీలో నుంచి. అది సమస్త విధమైన జ్ఞానంతో బోధిష్టం అంటే. ఎందుకంటే క్రైస్తవులకైతే మత్తయి సువార్త, మార్కు సువార్త అని వచనం తీసి మనం వాక్యం చెప్తాం. అది నీకు తెలుస్తుంది, వాక్యాలు తెలియవు. కానీ వాళ్ళకి ఎట్లా చెప్తాం వాక్యము? ప్రకృతిని చూసి చెప్తాము, ఒక ఉపమానం తీసుకొని చెప్తాము, వాళ్ళకి అర్థమయ్యే రీతి తీసుకొని చివరికి శిలువ దగ్గర నడిపిస్తాము. ఆ సమస్తమైన జ్ఞానము, పరిశుద్ధాత్మ నడిపింపు ఆయన తప్ప ఎవ్వరు మనకి ఇవ్వలేరు. ఆ జ్ఞానంతో మనం బోధించాలని ప్రభు మనం అడగాల మనం. ఎందుకంటే ఎవరికి ఎట్ట వాక్యం చెప్పడం మనకు తెలియదు.
ప్రభు నడిపించేవాడు. నీకు ఆసక్తి ఉంటే ఆ విధంగా మనము ప్రకటించాలని ప్రభు చెప్తున్నారు. తర్వాత అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుతున్నాను. అందును బట్టి నాలో బలముగా కార్యసిద్ధి కలగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుతూ పోరాటము ప్రయాసము. ఇది పోరాటము, ఇది ప్రయాసం, ఇది ఆత్మీయ పోరాటం. ఒక ఆత్మ నుంచి నువ్వు బయటికి తీసుకురావాలంటే నువ్వు ఎక్కడ పోవాలా? మృతుల్లో కానీ పోవాలా. వాడు అక్కడ బంధించి పెట్టుంటాడు దుష్టాత్మలను. ఆత్మీయ లెవెల్లో మనం అక్కడ పోవాలంటే ఎంతగా ప్రార్థనలో ఉండాలి మనం. మనకు అది బయలుపరచబడింది, అది చూపబడింది మార్గం. ఇప్పుడు మనం ఏం చేయాలా? ఆ మార్గంలో నడవాలంటే ఎన్నో ఆటంకాలు వస్తాయి. దుష్టు శక్తులు ఎన్నో మన ఓని కూడా వాడు అడ్డగిస్తాడు. అందుకు మనం ఏం చేయాలా? ఇక నుంచి మన ఆత్మీయ స్థితిలో, ఆత్మీయ జీవితంలో మనము ఇంకా మనం ముందుకెళ్తూ మనం పిలుపుని మనం కొనసాగించుకుంటూ, పిలుపుని కొనసాగించుకోలేదు అని చెప్పడానికి లేదు. ఎలాంటి పిలుపు మనకి దేవుడు ఇచ్చాడనేదే ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతుంది. మనం అంతా ఆయన పిలుపులో ఉన్న వాళ్ళమే. అది ఎట్లా నిశ్చయం చేసుకోవాలనేది దేవుడు మనతో మాట్లాడేది. మనతో కాదు, మనం కూడా ఇతరులకు అది జ్ఞాపకం చేయాలా, ఇతరులకు అది బోధించాలని వాక్యం. సమస్తమైన జ్ఞానంతో బోధించి అందరిని ప్రభులో నిలబెట్టాలా. అలాంటి కృపలో ప్రభు మనకి ఇవ్వాలని, అలాంటి అభిషేకం మనం ఉండి ఆయన పిలుపును మనం కొనసాగించుకోవాలని ప్రార్థిస్తాం. పరిశుద్ధులకు నా తండ్రి, కృపామైన జీవం గల దేవ యేసు ప్రభానికి ఎంతో వందనాలైనా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా గొప్ప దేవుడు ప్రభా. నైనా అనేక పర్యాల నుంచి ప్రభా, నైనా మీరు ఎన్నో విషయాలు ప్రభా మీ బిడ్డల ద్వారా మీరు మాట్లాడుతున్నారు ప్రభా. నైనా ఓ గొప్ప దేవానికి ఎంతో వందనాలు. ఈ చివరి దినాలు మేము ఉంటున్నాం ప్రభా. నైనా మీ పరలోక రాజ్యం సమీపించింది ప్రభా. మీ రాజ్యం ప్రభా, మీ రాకడ బహు సమీపంగా ప్రభా. ఇంకా సువార్త ప్రకటించవలసిన గ్రామాలు ఎన్నో ఉన్నాయి ప్రభా, ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి ప్రభా. పౌలు చెప్తున్నాడు ప్రభా, క్రీస్తు నామం వెలిగిన చోట్ల నేను ప్రకటిస్తున్నాను. మరి ఒకరి పునాది మీద కట్టుకుని నిమిత్తం రాయబడిన ప్రకారం ఆయన నామం ఎక్కడ ప్రకటించబడదు అక్కడ నేను ప్రకటిస్తున్నాను. అందుకు నేను పరిచారకులు అయితే పౌలు చెప్తున్నాను ప్రభా. పౌలుకు భారం ప్రభా, ఎక్కడ క్రీస్తుని గురించి తెలియబడలేదు అక్కడ ప్రకటించిన ప్రభా. మా పరిచయం కూడా అంతే ప్రభా. మేము కూడా ఆ రీతికి పోవాలా. ఎక్కడ ప్రభా నీ నామం ప్రకటించబడలేదు, ఎక్కడ ప్రభా మీ గురించి తెలుసుకోలేదు బిడ్డలు, వాళ్ళందరికీ మేము వాక్యం ప్రకటించాలా ప్రభా. అయినా మేము ప్రకటించే వారికి మేము ప్రకటిస్తున్నాం ప్రభా. కానీ ప్రభా రచించిపోతున్న ఆత్మలు ఎన్నో ఉన్నాయి ప్రభా, ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి ప్రభా. కాబట్టి మేము వెళ్ళాలా. మీరు సువార్త ద్వారా అక్షయతను జీవాన్ని వెలుగులో నుంచి బయట తీసుకొచ్చినారు ప్రభా. కేవలం సువార్త ద్వారానే ఈ సువార్తను, ఈ మంచి వార్తలను ప్రభా మేము ప్రకటించి అనేకుల్ని ప్రభా ఒక పరిమళ సువాసనలకు మేము తీసుకొని రావాలా ప్రభా. అయినా అలాంటి అభిషేకం మాకు అందరికి అనుగ్రహించండి. ఈ రాత్రి కాలంలో మాకు మంచి నిద్ర అనుగ్రహించండి. ఏకవలేసి స్థుతించి గణపరచడానికి మీకు కృప దయచేయండి ప్రభా. మాతో ఎన్నో విషయాలు మాట్లాడారు ప్రభా, కానీ ఆ విషయాలు మేము కొన్ని విషయాలు మేము తప్పిపోయినాం ప్రభా. మమ్మల్ని క్షమించినైనా కనికరించమని ప్రార్థిస్తూ మనకు అవకాశం మాకు ఈ ప్రభా. ప్రార్థన జీవితంలో ఓ ప్రభా మీ వల్ల మేము ప్రార్థించాలా ప్రభా, కనిపెట్టుకోవాలా ప్రభా. అయినా నశించిపోతున్న ఆత్మల కొరకు ఆ చెలరున్న ఆత్మల వద్దకు మేము వెళ్ళాలా ప్రభావ. మీరు ఆత్మరూపిగా వెళ్ళారు ప్రభావ, వాళ్ళకి విడుదల కల్పించారు ప్రభావ. అలాంటి అనుభవం మాకు అందరికీ దయచేయమని దేవా నీకే సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తున్నాం. రాత్రికాల సమయంలో ప్రభావ మీ పరలోకపు దర్శనాలు కళలు మాకు దయచేయమని, ఏకవలేసి స్తుతించడానికి సహాయపడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుతున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకి అందరికీ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ Praise the Lord. Amen. Praise the Lord. అందరికీ brothers and sisters, praise the Lord. Praise the Lord.